హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెల్ అకాడమీ లెక్చర్ నెంబర్ 2. ఈరోజు మన లెక్చర్ లో స్పీడ్ అండ్ వెలాసిటీ కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేయబోతాం. కాబట్టి అంతకంటే ముందు లాస్ట్ లెక్చర్ లో మనం డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ డిస్కస్ చేసాం కదా, అది ఇంకొంచెం డీపర్ అండర్స్టాండింగ్ కోసము నేను ఇక్కడ గ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాను. దాన్ని ఒకసారి సాల్వ్ చేసి ఆ తర్వాత మనం స్పీడ్ వెలాసిటీ కాన్సెప్ట్ లోకి వెళ్దాం. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్టెన్స్ వర్సెస్ టైం గ్రాఫ్ ఇస్ ఇన్కరెక్ట్ అన్నాడు. డిస్టెన్స్ వర్సెస్ టైం గ్రాఫ్ ఇచ్చినాడు, ఓకేనా? అందులో మనకి ఇచ్చిన గ్రాఫ్ ఎలా ఉందా అంటే స్ట్రైట్ లైన్ అనేది ఉందన్నమాట, ఓకేనా? స్ట్రైట్ లైన్ ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒకనొక పొజిషన్ దగ్గర ఉంది ఆబ్జెక్ట్, ఓకేనా? అదేమవుతుంది అంటే టైం తో పాటు దానికి పొజిషన్ ఏమైనా చేంజ్ అవుతా అంటే చేంజ్ అవ్వడం లేదు. అంటే ఈ గ్రాఫ్ మనకి ఏం తెలియజేస్తుందా అంటే బాడీ రెస్ట్ లో ఉంది అని తెలియజేస్తాను. ఎందుకు? టైం తో పాటు. ఫర్ ఎగ్జాంపుల్ టైం ఇక్కడ జీరో అన్నప్పుడు సమ్ డిస్టెన్స్ లో ఉంది అది, ఓకేనా? 1 సెకండ్ తర్వాత కూడా అదే డిస్టెన్స్ లో ఉంది. 2 సెకండ్స్ టైం పోయే కొద్ది కూడా ఆర్బిట్ ఎక్కడ ఉందంటే అదే పొజిషన్ లో ఉందన్నమాట. కాబట్టి ఆర్బిట్ ఎలా ఉంది? రెస్ట్ లో ఉంది, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ గ్రాఫ్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ చూసాం అనుకోండి, టైం తో పాటు మనం డిస్కస్ చేసే కొద్దీ టైం తో పాటు ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఏమవుతుందా అంటే డిస్టెన్స్ అనేది పెరుగుతా పోతుంది. కానీ మనకు అక్కడ ఏం కనుక్కోమన్నాడు? విచ్ ఆఫ్ ద గ్రాఫ్ ఇస్ ఇన్కరెక్ట్ అని కనుక్కోమన్నాడు, ఓకేనా? కాబట్టి ఇక్కడ మనం సింపుల్ చెప్పాలంటే ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్, therefore distance is covered. అటువంటి డిస్టెన్స్ ఏమవుతుంది? కవర్ అయిపోతుంది. కానీ ఇప్పుడు మన థర్డ్ గ్రాఫ్ ఒకసారి సి గ్రాఫ్ చూసారనుకోండి, టైం తో పాటు ఏమైంది అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం ఇంటర్వెల్ కు మనకి ఏమైందంటే టైం తో పాటు డిస్టెన్స్ అనేది పెరుగుతా ఉంది, ఓకేనా? హాఫ్ ఆఫ్ ద టైం ఇంటర్వెల్ తర్వాత ఏమవుతుంది అంటే డిస్టెన్స్ తగ్గుతాను. నేను మీకు అదే పనికి ఒక నోట్ పాయింట్ లో చెప్పాను, ఏంటంటే డిస్టెన్స్ నెవర్ డిక్రీజెస్ విత్ టైం అని చెప్పాను. మనం దాని సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా చేసాం. ఏంటి? ఆబ్జెక్ట్ ఎంత వరకు టైంతో పాటు మూవ్ అవుతా ఉంటే ఆటోమేటిక్ డిస్టెన్స్ అనేది ఏమవుతుంది అంటే యాడ్ అవుతా పోతా ఉంటుంది, కానీ డిస్టెన్స్ అనేది తగ్గదు టైంతో పాటు అని చెప్పాను. కానీ ఇక్కడ మనకి ఎలా ఇచ్చా అంటే దిస్ ఈస్ నాట్ ద పాత్ ఆఫ్ ద పార్టికల్. చూడండి, మీరు అనుకోవచ్చు పాత్ ఇలా వెళ్తాను కదా, డిస్టెన్స్ ఇలా కవర్ చేసాం కదా. గ్రాఫ్ లో ఎప్పుడు మనకు పాత్ అనేది కనిపించదు. ఇట్స్ జస్ట్ ఇండికేషన్ అన్నమాట. క్లియర్? అంటే టైం తో పాటు ఆబ్జెక్ట్ పొజిషన్ ని ఇది ఇండికేట్ చేస్తుంది, అంతేగాని ఇట్ ఈస్ నాట్ ద పాత్ ఆఫ్ ద పార్టికల్. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, గ్రాఫ్ అనేది ఒక పార్టికల్ యొక్క పాత్ ని మనకు రిప్రజెంట్ చేయదు, ఓకేనా? ఈ షేప్ లో ఉంటే ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అవుతాను మాత్రం అనుకోవద్దండి, ఓకే స్టూడెంట్స్? చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే టైం తో పాటు హాఫ్ ఆఫ్ ద టైం ఇంటర్వెల్ వరకు మనకి ఏమైందంటే డిస్టెన్స్ అనేది పెరుగుతూ పోయింది. అదే రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ఇంటర్వెల్ కి ఏమవుతా అంటే డిస్టెన్స్ తగ్గుతా పోతుంది. ఒక్కసారి కవర్ చేసిన డిస్టెన్స్ అనేది మళ్ళీ తగ్గదన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? అందుకే డిస్టెన్స్ నెవర్ డిక్రీజెస్ విత్ టైం అని చెప్పాను. కానీ ఇక్కడ ఏమవుతుందంటే టైంతో పాటు మళ్ళీ ఏమవుతుందంటే తగ్గుతుంది. కాబట్టి సి గ్రాఫ్ ఇస్ ఇన్కరెక్ట్. ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. అర్థం కదా స్టూడెంట్స్? సింపుల్ గా చెప్పాలంటే డిస్టెన్స్ వర్సెస్ టైం గ్రాఫ్ అనేది టైంతో పాటు తగ్గకూడదు. ఏదైతే ఒక్కసారి పెరిగి టైంతో పాటు తగ్గుతుందో అది డిస్టెన్స్ వర్సెస్ టైం గ్రాఫ్ అయితే కాదు. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఫోర్త్ గ్రాఫ్ చూడండి. ఇక్కడ ఏమైందంటే టైం t ఈక్వల్స్ టు 0 దగ్గర సమ్ పొజిషన్ లో ఉంది, కానీ యాజ్ టైం ఇంక్రీజింగ్ డిస్టెన్స్ ఈస్ డిక్రీజింగ్, ఓకేనా? అంటే టైం పెరిగే కొద్ది ఏమవుతుంది అంటే డిస్టెన్స్ అనేది తగ్గుతా పోతుంది, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. దేర్ఫోర్ సి అండ్ డి ఆర్ రైట్ ఆన్సర్స్. అర్థమైంది కదా? ఇది కేవలం డిస్టెన్స్ వర్సెస్ టైం గ్రాఫ్ కు మాత్రం జరుగుతుంది. కానీ డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం గ్రాఫ్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. డిస్ప్లేస్మెంట్ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, జీరో కూడా అవ్వచ్చు. అంటే ఇవన్నీ కూడా డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం గ్రాఫ్ లో పాజిబుల్ అవ్వచ్చు, తగ్గచ్చు కూడా డిస్ప్లేస్మెంట్. ఎందుకు? ఒక బాడీ స్ట్రైట్ లైన్ లో వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది, లేకపోతే బాడీ ఎలా మూవ్ అయింది మళ్ళీ వెనక్కి వస్తుంది, నెగిటివ్ అవ్వచ్చు, జీరో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. కాబట్టి డిస్టెన్స్ వర్సెస్ టైం గ్రాఫ్ లో ఎప్పుడో గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఒక పొజిషన్ కి రీచ్ అయిన తర్వాత గ్రాఫ్ ఒక పొజిషన్ కి రీచ్ అయ్యి మనకు ఒక వాల్యూ చూపించిన తర్వాత మళ్ళీ ఆ వాల్యూ కంటే తగ్గింది అనుకోండి, అక్కడ మనకి ఏమైపోతుంది? డిస్టెన్స్ వర్సెస్ టైం గ్రాఫ్ అనేది నాట్ పాసిబుల్ అవుతుంది. విషయం గుర్తుపెట్టుకో. సేమ్ అదే విధంగా మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నోట్ పాయింట్ రాసుకోండి, డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అన్నమాట. అర్థమైంది కదా స్టూడెంట్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 పాయింట్స్ తీసుకున్నాను.
ఏబి. ఓకేనా, నేను ఆల్రెడీ మీతో డిస్కస్ చేశాను. ఏ నుంచి బికి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాత్స్ అని ఉన్నాయి, కానీ ఏ నుంచి బికి దేర్ ఇస్ ఓన్లీ వన్ షార్టెస్ట్ డిస్టెన్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్ప్లేస్మెంట్ అని ఆల్రెడీ డిస్కస్ చేసాం. అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాత్స్ ఉన్నాయి, అందులో అన్నిటికంటే షార్టెస్ట్ డిస్టెన్స్ మనకి ఏమవుతుంది అంటే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఒకవేళ మనం ఏ పాత్ అయినా తీసుకుందాం, ఓకేనా, ఏ పాత్ తీసుకున్నా సరే అది ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా డిస్ప్లేస్మెంట్ కంటే కూడా ఆ డిస్టెన్స్ యొక్క వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ రెండు ఈక్వల్ అవ్వాలంటే ఏం చేయాలి సార్ అంటే, ఒకవేళ ఆ పర్సన్ ఏ నుంచి బి వరకు స్ట్రైట్ లైన్ లో వెళ్ళాడు వితౌట్ ఎనీ టర్న్ లేకుండా స్ట్రైట్ గా వెళ్ళాడు అనుకుంటే అప్పుడు ఏమవుతుంది అంటే డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ అవుతుంది. దాని మిగతా అన్ని కేసులు ఏమవుతుంది, డిస్టెన్స్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ డిస్ప్లేస్మెంట్. అందుకే ఇక్కడ ఏం రాస్తున్నారు, డిస్టెన్స్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. ఆ ఈక్వల్ టు కేసు కూడా మీకు చెప్పాను. ఇప్పుడు బాడీ స్ట్రైట్ గా వెళ్ళినప్పుడు వితౌట్ టర్నింగ్ బ్యాక్, అప్పుడు మనకి ఏమవుతుంది అంటే డిస్టెన్స్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్ స్టూడెంట్, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, దీని ఇంకా ఎన్ని రకాలుగా బిట్స్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎంసెట్ లో అలా ఈ బిట్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి చెప్తున్నారు చూడండి. ఇప్పుడు డిస్టెన్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్. అదే డిస్టెన్స్ ఇప్పుడు ఏం చేయాలి, బోత్ సైడ్స్ డిస్ప్లేస్మెంట్ డివైడ్ చేసాము, డిస్టెన్స్ బై డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది అంటే 1 అవుతుంది. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకో, అంటే డిస్టెన్స్ కి డిస్ప్లేస్మెంట్ కి ఉన్న రేషియో ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అవుతుంది అన్నమాట. సిమిలర్ గా డిస్ప్లేస్మెంట్ బై డిస్టెన్స్ బై డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు 1 కి ఈక్వల్, 1 కంటే ఎక్కువ అంటే డిస్ప్లేస్మెంట్ బై డిస్టెన్స్ ఆటోమేటిక్ ఏమవుతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్, ఇంతే డిస్టెన్స్ కి డిస్ప్లేస్మెంట్ కు ఎన్ని రకాల డిఫరెన్సెస్ ఉన్నాయో అన్ని ఎగ్జాంపుల్స్ తో పాటు మనం డిస్కస్ చేసామన్నమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇప్పుడు మనం స్పీడ్ అండ్ వెలాసిటీ కాన్సెప్ట్ లోకి వెళ్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము స్పీడ్ వర్సెస్ వెలాసిటీ కాన్సెప్ట్ లో స్పీడ్ గురించి డిస్కస్ చేద్దాం. స్పీడ్ అంటే ఏంటి చూడండి, ఇట్ ఈస్ ద distance traveled by a body per unit time. క్లియర్ స్టూడెంట్స్, అంటే ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక బాడీ కానీ పర్ యూనిట్ టైం, అంటే యూనిట్ టైం అంటే ఏంటి, యూనిట్ అంటే వాల్యూ 1 అనేసి అర్థం. యూనిట్ టైం అంటే అది 1 అవర్ కావచ్చు, 1 మినిట్ కావచ్చు, లేకపోతే 1 సెకండ్ కావచ్చు. క్లియరా, అంటే యూనిట్ టైంలో ఒక బాడీ ఎంత డిస్టెన్స్ అనేది కవర్ చేస్తుంది, ఎంత డిస్టెన్స్ ఎంత లెంత్ అనేది కవర్ చేస్తుంది, దాన్ని మనం ఏమంటాం అంటే స్పీడ్ అంటాం. ఓకేనా, ఈ స్పీడ్ ని v అనే లెటర్ తో డినోట్ చేస్తాం అన్నమాట. ఓకేనా, కాబట్టి v ఈక్వల్స్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్. క్లియర్ స్టూడెంట్స్, అంటే ఒక యూనిట్ టైంకి ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే స్పీడ్ అంటాం. v ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ని ఎస్ తో కూడా డినోట్ చేయొచ్చు అనమాట. క్లియర్ స్టూడెంట్స్, ఇంకోటి ఇది స్కేలార్ క్వాంటిటీయా వెక్టార్ క్వాంటిటీయా, దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు స్పీడ్ అనే కాన్సెప్ట్ లో మనకేం వస్తున్నాయంటే డిస్టెన్స్ వస్తుంది, టైం వస్తుంది. డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ, టైం అనేది కూడా స్కేలార్ క్వాంటిటీ, కాబట్టి ఆటోమేటిక్ గా స్పీడ్ అనే కాన్సెప్ట్ కూడా మనకి ఏమవుతుంది అంటే స్కేలార్ క్వాంటిటీ అవుతుంది అనమాట. ఇట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. క్లియర్ స్టూడెంట్స్, మీకు సింపుల్ గా అర్థం అవడానికి చెప్తాను చూడండి. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేద్దాం, ఆ తర్వాత మీకు ఒక ఎగ్జాంపుల్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇది స్కేలార్ క్వాంటిటీ అని చెప్పాను. దీని యొక్క యూనిట్స్ గురించి మాట్లాడాం అనుకోండి, దీని యొక్క యూనిట్స్ ఏంటంటే SI యూనిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, స్పీడ్ అంటే ఏంది, డిస్టెన్స్ బై టైం. ఎప్పుడైనా సరే మనకి యూనిట్స్ ఎలా అనుకోండి, సింపుల్ గా మన ఫార్మ్ లో చూసామంటే మన యూనిట్స్ అర్థమవుతుంది అనమాట. డిస్టెన్స్ బై టైం అంటే డిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటంటే మీటర్, టైం యొక్క యూనిట్స్ ఏంటంటే సెకండ్, మీటర్ పర్ సెకండ్ అనొచ్చు. లేకపోతే CGS యూనిట్ లో మనం చెప్పాలంటే సెంటీమీటర్ పర్ సెకండ్ అని చెప్పచ్చు. క్లియర్ స్టూడెంట్స్, ఇంకొక విషయం ఏంటంటే స్పీడ్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్.
స్పీడ్ వాల్యూ ఎప్పుడు ఎలా ఉంటుందంట, పాజిటివ్ గా ఉంటుంది. లీస్ట్ అంటే ఎంత అవ్వచ్చు అంటే 0 అవ్వచ్చు. లీస్ట్ అంటేనే 0 అవుతుంది. క్లియరా? అంటే 0 కంటే తక్కువ -1 -2 ఇలాంటి వాల్యూస్ అనేవి రావు. ఎందుకంటే స్పీడ్ అనే స్కేల్ ఆఫ్ క్వాంటిటీ జస్ట్ అదొక మ్యాగ్నిట్యూడ్ ని డిటర్మైన్ చేస్తుంది అనమాట, అంతే. క్లియర్ స్టూడెంట్స్, అర్థమైంది కదా? దీన్ని మీకు సింపుల్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ వచ్చి ఈస్ట్ డైరెక్షన్ లో 3 కిలోమీటర్స్ వెళ్ళాడు. ఓకేనా? ఈస్ట్ డైరెక్షన్ లో 3 కిలోమీటర్స్ వెళ్ళాడు. నెక్స్ట్ 3 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అప్వర్డ్ డైరెక్షన్, ఐ మీన్ నార్త్ డైరెక్షన్ లో 4 కిలోమీటర్స్ వెళ్ళాడు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఈ 3 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్ మొత్తం ఎంత టైంలో వెళ్ళాడంటే 7 అవర్స్ టైంలో వెళ్ళాడు అనమాట. లేదు కదా? ఎంత టైంలో వెళ్ళాడు? 7 అవర్స్ టైంలో వెళ్ళాడు. ఇప్పుడు స్పీడ్ ఎంత అంటే, ఇప్పుడు జనరల్ మనం ఏం చెప్తామంటే స్పీడ్ అంటే ఏంటి, డిస్టెన్స్ బై టైం. మొత్తం ఎంత డిస్టెన్స్ అంటే 3 + 4 స్పీడ్ గురించి చెప్తున్నా. 3 + 4 బై టైం ఎంత, 7 అవర్స్. కిలోమీటర్స్ ఇది అవర్స్ అనమాట. 3 + 4 ఎంత, 7/7 km/h. ఆన్సర్ ఏమొస్తుందంటే 1 km/h అన్న. అంటే అతను 7 అవర్స్ 3 కిలోమీటర్స్ ఈస్ట్, 4 కిలోమీటర్స్ వెస్ట్ వెళ్ళినంటే అతని యొక్క స్పీడ్ ఎంత అంటే 1 km/h అనమాట. ఇది స్పీడ్ అంటే. క్లియర్ కదా? ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నాను అనేది మీకు వెలాసిటీ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది అన్నమాట. ఓకే స్టూడెంట్స్, మీకు ఇప్పుడు స్పీడ్ గురించి అర్థమైంది కదా? ఇప్పుడు మనం వెలాసిటీ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, వెలాసిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ covered by the body per unit time. డిస్టెన్స్ ట్రావెల్డ్ పర్ యూనిట్ టైం ని మనం ఏమంటాం అంటే స్పీడ్ అంటాం. ఓకేనా? అదే డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ పర్ యూనిట్ టైం ని మనం ఏమంటాం అంటే వెలాసిటీ అంటాం. కాబట్టి వెలాసిటీ దేంతో డినోట్ చేస్తామంటే v బార్ తో డినోట్ చేస్తాం. వెలాసిటీ v బార్ ఈక్వల్స్ టు displacement by time taken. Clear students? Displacement by time taken. ఇది ఎలాంటి క్వాంటిటీ అంటే ఇట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. చూడగానే అర్థమైపోతుంది, ఎందుకంటే ఇందులో ఉండే ఒకనొక క్వాంటిటీ మనకి డిస్ప్లేస్మెంట్ అనే వెక్టార్ కాబట్టి వెక్టార్ బై స్కేలర్ మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే వెక్టార్ క్వాంటిటీ అవుతుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు దీని యొక్క యూనిట్ గురించి మాట్లాడాం అనుకోండి. దీని యొక్క యూనిట్స్ కూడా ఏంటంటే SI యూనిట్స్ అయితే డిస్ప్లేస్మెంట్ కి డిస్టెన్స్ సేమ్ యూనిట్స్ కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది అంటే మీటర్/సెకండ్ వస్తుంది. అదే సిజిఎస్ యూనిట్స్ కి ఏమవుతుందంటే సెంటీమీటర్/సెకండ్ అని వస్తుంది. కాకపోతే ఇక్కడ చూడండి, స్పీడ్ అనేది ఏమవుతుందంటే స్పీడ్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్. లీస్ట్ అంటే 0 అవుతుంది అనమాట. కానీ మన వెలాసిటీ ఏమవుతుందంటే వెలాసిటీ కెన్ బి పాజిటివ్, 0 ఆర్ నెగిటివ్. ఓకేనా? ఇది ఒక వెక్టార్ క్వాంటిటీ కాబట్టి దీని యొక్క వెలాసిటీ యొక్క వాల్యూ అనేది మనకు పాజిటివ్ రావచ్చు, 0 రావచ్చు, లేకపోతే నెగిటివ్ కూడా రావచ్చు. క్లియర్ స్టూడెంట్స్? ఇంకా దీని యొక్క ఫార్ములాస్ గురించి మనం డిస్కస్ చేయాలంటే ఇంకా చాలా ఉందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ లో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, 3 కిలోమీటర్స్ ఈస్ట్ వెళ్ళినాడు, 4 కిలోమీటర్స్ వచ్చి నార్త్ వెళ్ళినాడు. ఓకేనా? ఇప్పుడు మనకి స్పీడ్ ఎంత వచ్చిందంటే 1 km/h వచ్చింది. ఇప్పుడు ఇదే కేసులో మనం డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఇప్పుడు వెలాసిటీ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ పర్ యూనిట్ టైం అని చెప్పాను. ఓకేనా? ఈ 3 కిలోమీటర్స్, ఇది 4 కిలోమీటర్స్ ఉంది. ఆటోమేటిక్ గా మనకి డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, స్టార్టింగ్ పాయింట్ కి ఫైనల్ పాయింట్ కి మధ్య ఉన్న షార్టెస్ట్ పాత్ ని మనం ఏమంటామంటే డిస్ప్లేస్మెంట్ అంటాం. క్లియర్? ఇప్పుడు చిన్న పిల్లడు కూడా తెలుసు ఏంది, ఇక్కడ 3 ఇక్కడ 4 ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ ఎంత ఉంటుంది 5 కిలోమీటర్స్ అనేసి. అంటే డిస్ప్లేస్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఏ, ఈ పాయింట్ బి, ఈ పాయింట్ సి తీసుకున్నాం అనుకోండి, ఏసి ఇస్ ద డిస్ప్లేస్మెంట్. అది ఎంత అంటే 5 కిలోమీటర్స్ వచ్చింది. క్లియరా? ఇప్పుడు నాకు వెలాసిటీ కావాలి. వెలాసిటీ కావాలంటే ఏంటి, నేనేం చెప్పాను, డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్ అని చెప్పాను. చూడండి, డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇక్కడ మన డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది, 5 కిలోమీటర్స్ వచ్చింది. కాబట్టి 5 కిలోమీటర్ టైం ఎంత, 7 అవర్స్. క్లియర్? ఇప్పుడు మీకు ఇది చూసిన తర్వాత మీకు చిన్న డౌట్ రావచ్చు, ఏంటంటే
సార్ అతను యాక్చువల్గా వెళ్ళింది ఏ టు బి, మళ్ళీ బి నుంచి సి కదా సార్. మనం ఎందుకు ఏ టు సి డిస్ప్లేస్మెంట్ వాళ్ళు ఇక్కడ మనం కన్సిడర్ చేస్తున్నాం వెలాసిటీ కనుక్కోవడానికి అంటే ఏం లేదు, ఈ డిస్ప్లేస్మెంట్ కానీ వెలాసిటీస్ కానీ ఇవి ఎలాంటి టర్మ్స్ అంటే ఆ పర్సన్ యాక్చువల్ గా వెళ్ళి ఉండొచ్చు, వెళ్ళకపోయి ఉండొచ్చు. ఒకవేళ షార్టెస్ట్ పాసిబుల్ లెంత్ ద్వారా మనం వాటిని క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు, షార్టెస్ట్ పాసిబుల్ వేలో అతని యొక్క కంట్రిబ్యూషన్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకున్నప్పుడు మనకి డిస్ప్లేస్మెంట్ వెలాసిటీస్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు 7 hours లో 3 kilometers ప్లస్ 4 kilometers అనేది అతను కవర్ చేశాడు. ఒకవేళ అదే 7 hours లో అతని డిస్ప్లేస్మెంట్ లో అతని యొక్క స్పీడ్ ఎంత ఉంటుంది అంటే ఇదే 5 kilometers డిస్ప్లేస్మెంట్ లో అదే 7 hours స్పెండ్ చేస్తే అతని యొక్క స్పీడ్ ఎంత అనేదే వెలాసిటీ. ఓకేనా. కాకపోతే ఇక్కడ నుండి డిస్ప్లేస్మెంట్ కి డైరెక్షన్ ఉంటుంది కాబట్టి మన వెలాసిటీ కూడా ఏముంటుంది అంటే ఒక డైరెక్షన్ ఉంటుంది అన్నమాట. లేదా స్టూడెంట్స్, కాబట్టి ఇప్పుడు వెలాసిటీ అంటే ఏంటి 5 kilometers per 7 hours అన్నమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను వెలాసిటీ అంటే మీనింగ్ ఏంటి, ద డిస్ప్లేస్మెంట్ కవర్డ్ బై ద బాడీ పర్ యూనిట్. అంటే యూనిట్ టైం కనుక్కోవాలి మనం, 7 hours కాదు కావాల్సిన యూనిట్ అవర్ కి కావాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే డివిజన్ చేస్తాం. 7 5 0.0 7 7 ఎంత 49 1 పాయింట్ ఉంది కాబట్టి 0 7 1 7 అంటే అప్రాక్సిమేట్ గా చెప్పాలంటే 0.71 కిలోమీటర్ పర్ అవర్ అన్నమాట. అంటే అతను షార్టెస్ట్ పాసిబుల్ లెంత్ అంటే డిస్ప్లేస్మెంట్ లో అతని యొక్క స్పీడ్ ఎంత ఉందంటే 0.71 kilometers ఉందన్నమాట. కిలోమీటర్ పర్ అవర్ ఉందన్నమాట. అంటే 1 hour కి ఇలా వచ్చి 0.71 kilometers అనేది మూవ్ అవుతున్నాడు అంత స్పీడ్ తో. క్లియర్ స్టూడెంట్స్, ఇది స్పీడ్ వెలాసిటీకి మధ్య డిఫరెన్స్ అన్నమాట. అంటే అర్థమైంది కదా. ఇంకా మనకు వెలాసిటీ ఒకవేళ పాయింట్స్ రూపంలో అడిగాడు అనుకోండి, వెలాసిటీ అంటే ఈ పాటి మీకు అర్థమైంది అంటే పొజిషన్ లో చేంజ్ రావు, చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్ అని చెప్తున్నాం. ఓకేనా. చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. మనకి డిస్ప్లేస్మెంట్ అంటే జనరల్ గా పాయింట్స్ ఎక్స్ క్యాప్, ఐ క్యాప్, వై జే క్యాప్, జెడ్ కే క్యాప్ ఇలా ఇస్తాడు కదా. అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 points తీసుకుందాం. ఏ అనే పాయింట్, బి అనే పాయింట్ తీసుకుందాం. ఓకేనా. ఏ అనే పాయింట్ వచ్చి x1 y1 z1, బి అనే పాయింట్ వచ్చి x2 y2 z2. క్లియరా. అంటే డిస్ప్లేస్మెంట్ అంటే ఆల్రెడీ చెప్పాను ఏమని అర్థము, చేంజ్ ఇన్ పొజిషన్. చేంజ్ ఇన్ పొజిషన్ ఎక్కడైనా సరే మీకు చేంజ్ ఇన్ పదం కనిపించింది అనుకోండి ఏం చేయాలి, ఫైనల్ మైనస్ ఇనిషియల్. అది పొజిషన్ కావచ్చు, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే కూడా మీనింగ్ ఏంటి, కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్. ఎక్కడైనా సరే మీకు చేంజ్ అయిన పదము ఫిజిక్స్ లో కానీ మ్యాథ్స్ లో కానీ ఎక్కడైనా కనిపించింది అనుకోండి ఏం చేయాలి, ఫైనల్ వాల్యూలో నుంచి ఇనిషియల్ వాల్యూ తీసి చేంజ్ అయిన వాల్యూ వస్తుంది అనమాట. ఓకేనా. చేంజ్ ఒక వాల్యూ వస్తుంది. చూడండి ఇప్పుడు ఫైనల్ ఏముంది ఇక్కడ x2 y2 z2, దీనిలో నుంచి మనం తీసాం అనుకోండి మనకి ఏమొస్తుంది అంటే చేంజ్ అనేది వస్తుంది అనమాట. మన చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై టైం టేకన్ ఇస్ కాల్డ్ యాజ్ వెలాసిటీ. కాబట్టి సింపుల్ గా వాటి యొక్క కోఆర్డినేట్స్ మనం ఏం చేయాలంటే సపరేషన్ చేయాలి. x2 మైనస్ x1 ఇది x కోఆర్డినేట్స్ కి సంబంధించింది కాబట్టి x2 మైనస్ x1 ఐ క్యాప్ ప్లస్ y2 మైనస్ y1 j క్యాప్ ప్లస్ z2 మైనస్ z1 k క్యాప్ బై డెల్టా టీ. స్టూడెంట్స్, అంటే డిస్ప్లేస్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టార్ ఫామ్ లో రాసుకున్నాం. మనం ఆల్రెడీ లాస్ట్ లెక్చర్ డిస్కస్ చేసాం. ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ అంటే వెక్టార్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి x2 మైనస్ x1 సింపుల్ చెప్పాలంటే డెల్టా ఎక్స్ ఐ క్యాప్ అంటే చేంజ్ ఇన్ ఎక్స్ కాంపోనెంట్స్ అన్నమాట. నెక్స్ట్ చూడండి y2 మైనస్ y1 అంటే డెల్టా వై జే క్యాప్ ప్లస్ డెల్టా జెడ్ కే క్యాప్ బై డెల్టా టీ. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, డెల్టా ఎక్స్ బై డెల్టా టీ ఐ క్యాప్ ప్లస్ డెల్టా వై బై డెల్టా టీ జే క్యాప్ ప్లస్ డెల్టా జెడ్ బై డెల్టా టీ కే క్యాప్ అన్నమాట. క్లియర్. ఇప్పుడు డెల్టా ఎక్స్ బై డెల్టా టీ అంటే ఎక్స్ యాక్సిస్ లో, ఓకేనా, ఎక్స్ యాక్సిస్ లో ఎంత డిస్ప్లేస్మెంట్ ఎంత పొజిషన్ చేంజ్ అవుతుంది పర్ యూనిట్ టైం అంటే అది మనకేమి ఇస్తాను అంటే వెలాసిటీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఇస్తుంది కదా. కాబట్టి విఎక్స్ ఐ క్యాప్ సిమిలర్ గా వై కాంపోనెంట్ సైడ్ కూడా వివై జే క్యాప్ ప్లస్ విజెడ్ కే క్యాప్. అంటే సింపుల్ చెప్పాలంటే ఒక్కొక్క యూనిట్ డైరెక్షన్ అంటే ఎక్స్ యాక్సిస్ సైడ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ పర్ యూనిట్ టైం, వై యాక్సిస్ సైడ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ పర్ యూనిట్ టైం, జెడ్ యాక్సిస్ సైడ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ పర్ యూనిట్ టైం.
వీటన్నిటి యొక్క వెక్టార్ కాంబినేషన్ మనం వెక్టార్ సమ్ అనేది చేసాం అనుకోండి, మనకి ఓవరాల్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది తెలుసా? వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఎప్పుడు కూడా అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్ లో అయితే ఉంటుందో అదే డైరెక్షన్ మనకు వెలాసిటీ కూడా ఉంటుంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను ఎందుకు చెప్తున్నాను సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లంకి మనం డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం చూడండి. 3 కిలోమీటర్స్ ఈస్ట్, 4 కిలోమీటర్స్ నార్త్ సైడ్ వెళ్ళినాడు. ఇప్పుడు మనకి డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ కనుక్కోవాలి. ఎప్పుడైనా సరే మన ఈ డైరెక్షన్స్ అనేవి ఎప్పుడు కూడా మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎక్స్ యాక్సిస్ తో కంపేర్ చేస్తే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, మనకి ఎక్స్ యాక్సిస్ ఏంటంటే అంటే ఇదే అనమాట, అంటే ఈస్ట్ డైరెక్షన్ లో అదే మనకి ఎక్స్ యాక్సిస్. ఈ రిజల్టెంట్ వెక్టర్ నేను ఇక్కడ ఏదైతే డ్రా చేశాను అది మనకి ఈస్ట్ యాక్సిస్ తో చేసే యాంగిల్ టీటా అనుకోండి. ఓకేనా, చూడండి ఇప్పుడు టాన్ టీటా నాకు ఏమవుతుందంటే 4/3. ఎందుకు టాన్ టీటా అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడిజనల్ సైడ్, 4/3. ఓకేనా, నేను ఆల్రెడీ మీకు చెప్పాను 4 ఇక్కడ 3 ఉంటే ఇక్కడ యాంగిల్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా 53 degrees అవుతుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? అంటే టీటా ఈక్వల్స్ టు 53 degrees. ఎలా వచ్చింది సార్? నేను మీకు లాస్ట్ లెక్చర్లో చెప్పాను ఏంటంటే 37 degrees 53 degrees మనం వాల్యూస్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఎక్కడైతే 53 degrees వస్తుందో దానికి హైయెస్ట్ ఆపోజిట్ సైడ్ ఏమవుతుందంటే 4 అవుతుందని చెప్పాను నేను. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఇక్కడ మనకి యాంగిల్ ఇప్పుడు ఎంత వచ్చిందంటే 53 degrees. ఇప్పుడు నేను డైరెక్షన్తో పాటు చెప్పాను, ఎందుకంటే మన క్వశ్చన్లో నేను ఇందాక చెప్పాను ఇక్కడ ఇది ఈస్ట్ వెళ్ళినాడు మన నార్త్ వెళ్ళాడు అని చెప్పాను. ఇప్పుడు దీని యొక్క డైరెక్షన్ ఏంటి? ఇప్పుడు దీని యొక్క డైరెక్షన్ ఏంటంటే 53 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్. చాలా మంది అనుకుంటారు ఏసీ అనేది చూడండి ఇలా ఈస్ట్ ఇలా నార్త్ వెళ్ళినాడు కాబట్టి నార్త్ ఈస్ట్ వస్తుంది అనేసి. నార్త్ ఈస్ట్ కాదమ్మా, ఇలా ఏమొస్తుందంటే 53 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్. ఎందుకు? ఈస్ట్ కి 53 degrees నార్త్ మూవ్ అయింది కాబట్టి 53 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్ అని వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే మనం ఈస్ట్ ని రెఫరెన్స్ గా చేసుకుని నార్త్ సైడ్ మూవ్ అవుతున్నాం కాబట్టి 53 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్ వస్తుంది. అంటే ఈ రకంగా మనకు వెలాసిటీకి ఏముంటుందంటే ఒక వాల్యూ ఉంది, ఎంత 0.71 km/h ఉంది. అదేవిధంగా అతని యొక్క డైరెక్షన్ ఏమొస్తుందంటే 53 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్ అనేది వస్తుంది అనమాట, ఆ వెలాసిటీ యొక్క డైరెక్షన్. ఓకే స్టూడెంట్స్, మీకు స్పీడ్ వెలాసిటీకి సంబంధించిన బేసిక్స్ అర్థమైనాయి కదా. ఇప్పుడు ఈ స్పీడ్ లో టైప్స్, వెలాసిటీలో టైప్స్, వాటి యొక్క న్యూమరికల్స్ ఎలా సాల్వ్ చేయాలి, సాల్వ్ చేయడం కంటే ముందు దాని యొక్క బేసిక్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్ వినండి. ఇప్పుడు జనరల్గా మనము ఈ జేఈ కానీ ఎంసెట్ కానీ లేకపోతే నీట్ కానీ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడైనా సరే అప్పుడప్పుడు మనం వాల్యూస్ అన్ని కరెక్ట్గా పెట్టినా సరే మనకి కొన్ని సందర్భాల్లో రాంగ్ ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు రాంగ్ ఆన్సర్స్ వస్తాయంటే వాడిచ్చిన క్వశ్చన్లో ఉండే వాల్యూస్ అనేవి వేరే సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో ఇచ్చుంటాడు, కానీ మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అనేవి వేరే సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో ఉంటాయి. అలా డిఫరెన్స్ ఉండడం వల్ల ఆటోమేటిక్ ఏమవుతుందంటే మనం చేసే వాల్యూ అనేది రాంగ్ రావచ్చు. ఓకేనా, అలాంటి ఒక కాన్సెప్ట్ ఏంద్రా అంటే మనకి జనరల్గా స్పీడ్ అనేది కొన్ని సందర్భాల ప్రాబ్లమ్స్లో km/h ఇచ్చుంటాడు. ఓకేనా, కానీ అక్కడ మనం ఆన్సర్ సాల్వ్ చేసిన తర్వాత మనకి ఏదైతే వాడు అడిగిన క్వాంటిటీస్ ఏమైనా అడిగాడు అనుకోండి అవన్నీ కూడా SI యూనిట్స్లో ఉంటాయి. కానీ ఇక్కడ మనకి స్పీడ్ km/h లేకపోతే వెలాసిటీ km/h ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే అక్కడ రాంగ్ ఆన్సర్ రావచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీకు అర్థమవడం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. The speed of a body is 10 km/h. Find the distance traveled by the body 5 minutes. 5 minutes లో డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయి ఉంటుంది కనుక్కోనంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఎవరైతే కాన్సెప్ట్ విన్నారో అందరూ ఏం చేస్తారంటే స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అనేది చేస్తారు. ఓకేనా, మనం కనుక్కోమని డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ ఏమవుతుందంటే స్పీడ్ ఇంటూ టైము. స్పీడ్ ఎంత ఇచ్చాడు 10, టైం ఎంత ఇచ్చాడు 5 minutes. 10 5 ఎంత 50 అని రాసేస్తారు అంతే. అంటే వాడు ఏం యూనిట్స్ ఇచ్చాడు మనం ఏం చేస్తున్నాం అనేది చాలా మంది ఆలోచించడం ఇలా చేస్తాం. కాబట్టి ఎప్పుడైనా సరే న్యూమరికల్ సాల్వ్ చేసేటప్పుడు వాడు ఏ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో ఇచ్చాడు
మనకు అక్కడ ఆన్సర్స్ ఆప్షన్స్ అనేవి ఏ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇచ్చి ఉన్నాడు అవన్నీ కూడా మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? అలాంటి ఒక సందర్భం గురించి నేను ఒకసారి తెలియజేస్తాను. చూడండి, జనరల్గా స్పీడ్ గాను వెలాసిటీ కానీ మనకి ఎలా ఇస్తా అంటే కిలోమీటర్స్ పర్ హవర్లో ఇస్తాడు. అన్ని న్యూమరికల్స్ కాదు, కొన్ని న్యూమరికల్స్. ఓకేనా? ఎందుకంటే మనము ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ పెట్టి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నామా లేదా అని చెక్ చేసుకోవడానికి. ఓకేనా? కిలోమీటర్స్ పర్ హవర్లో ఇస్తాడు. ఆ కిలోమీటర్స్ పర్ హవర్లో ఇచ్చి మనకి అక్కడ ఆప్షన్స్ అన్ని ఎస్ఐ యూనిట్స్లో ఉంటాయి అన్నమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎస్ఐ యూనిట్ ఏంటంటే మీటర్ పర్ సెకండ్ అన్నమాట. లేదా ఒకవేళ కిలోమీటర్స్ పర్ హవర్లో ఇచ్చినప్పుడు దాన్ని మనము ఆ న్యూమరికల్ సాల్వ్ చేయడానికి మనం దాన్ని ఖచ్చితంగా ఏం చేయాల్సి వస్తుందంటే మీటర్ పర్ సెకండ్లో చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ వాడు ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కూడా ఎస్ఐ యూనిట్స్లో ఉంటాయి. క్లియర్? అది ఎలా చేంజ్ చేసుకోవాలి చూడండి. కాబట్టి ఫస్ట్ 1 కిలోమీటర్ పర్ హవర్ని మీటర్ పర్ సెకండ్ అంటే ఎస్ఐ యూనిట్లో చేంజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? దీన్ని బేస్ చేసుకుని ఇంకా దీనికి సంబంధించి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, 1 కిలోమీటర్ పర్ హవర్ అంటే 1 కిలోమీటర్ అంటే ఏమి 1000 మీటర్ పర్ అవర్ అని చెప్తాను లేదా 1000 మీటర్ పర్ 1 అవర్. 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ పర్ 1 అవర్ అనేసి. క్లియర్ కదా? ఇప్పుడు చూడండి, మనము 1 కిలోమీటర్ పర్ అవర్ గురించి మాట్లాడుతున్నాం. క్లియర్? ఓకే చూడండి, 1000 మీటర్ పర్ అవర్ అంటున్నాను. ఈ 1000 మీటర్స్ చూడండి, నాకు మీటర్ పర్ సెకండ్ లో కావాలి. 1000 మీటర్స్ అలాగే రాసుకున్నాను. 1 అవర్ ఏం చేస్తున్నా అంటే 1 అవర్ అంటే ఎంత 60 మినిట్స్. 1 మినిట్ ఎన్ని సెకండ్స్ అంటే 60 సెకండ్స్. క్లియర్ కదా? 1 అవర్ అంటే 60 మినిట్స్. మళ్ళీ మినిట్స్ ఏం చేసుకోవాలి సెకండ్స్, ఎందుకంటే మీటర్ పర్ సెకండ్ ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి, 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 2 5 2 3 ఓవరాల్ మనకి ఏమొస్తుందంటే 5/6 3 అంతా 18. 5/18 మీటర్ పర్ సెకండ్. అంటే 1 కిలోమీటర్ పర్ అవర్ యొక్క వాల్యూ ఎంత అంటే 5/18 మీటర్ పర్ సెకండ్. అదే ఒకవేళ నేను 72 కిలోమీటర్ పర్ అవర్ వాల్యూ అడిగాను అనుకోండి, న్యూమరికల్స్ లో ద స్పీడ్ ఆఫ్ ఎ బాడీ 72 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకేనా? ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై 5 మినిట్స్ 10 మినిట్స్ ఎంత అడిగినా అనుకోండి, ఏం చేయాలి? ఫస్ట్ వాడు ఇచ్చిన దాన్ని మనం ఎస్ఐ యూనిట్స్ మార్చుకోవడానికి ట్రై చేసుకుంటే బెటర్ కదా. చూడండి, 72 కిలోమీటర్స్ పర్ అవర్ అన్నాను అంటే 72 1 కిలోమీటర్ పర్ అవర్ అంతా 5/18 మీటర్ పర్ సెకండ్. కాబట్టి 72 ఇంటూ 5/18 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు మనకు ఆన్సర్ దేంట్లో వస్తుంది అంటే మీటర్ పర్ సెకండ్ వస్తుంది. చూడండి, 18 1 is 18, 18 4 ఎంత 72, 5 4 ఎంత 20, అంటే 20 మీటర్స్ పర్ సెకండ్. అంటే ఏ బాడీ అయితే 1 అవర్కి 72 కిలోమీటర్స్ కవర్ చేస్తుందో ఆ బాడీ యొక్క స్పీడ్ 1 సెకండ్ ఎంత ఉంటుంది అంటే 20 మీటర్స్, అంటే 20 మీటర్స్ని కవర్ చేస్తుంది. స్టూడెంట్స్, ఈ రకంగా మనము కిలోమీటర్స్ పర్ హవర్ని మీటర్ పర్ సెకండ్లో మార్చుకోవచ్చు. కదా? అంటే కిలోమీటర్ పర్ హవర్ని మీటర్ పర్ సెకండ్లో చేంజ్ చేయాలంటే మనం దేంతో మల్టిప్లై చేయాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. స్టూడెంట్స్, అదే మనము మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ హవర్లో మార్చుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇచ్చిన ఆన్సర్స్లో మనకి కిలోమీటర్స్ పర్ హవర్లో ఉండొచ్చు, కానీ క్వశ్చన్ మనకు మీటర్ పర్ సెకండ్లో ఇచ్చాడు. ఒకవేళ మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ హవర్లో చేంజ్ చేయాలంటే ఏంటంటే ఏం లేదు, దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఏమవుతుంది? 18/5. లేదా స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 10 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ ఇచ్చాడు, దాన్ని కిలోమీటర్స్ పర్ హవర్లో చేంజ్ చేసుకోవాలి. కిలోమీటర్స్ పర్ హవర్లో చేంజ్ చేసుకోవాలి. ఏం చేయాలంటే 10 ఇంటూ 18/5తో మల్టిప్లై. 5 1 is 5 2, 18 2 ఎంత 36 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే ఏ బాడీ అయితే 1 సెకండ్ 10 మీటర్స్ మూవ్ అవుతుంది అది 1 అవర్లో వచ్చి 36 కిలోమీటర్స్ని కవర్ చేస్తున్నాం. క్లియర్ స్టూడెంట్స్? మనం మీటర్ పర్ సెకండ్ ఇచ్చినప్పుడు కిలోమీటర్ పర్ హవర్లో చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయొచ్చు చూడండి. బాడీ యొక్క స్పీడ్ వచ్చి 10 కిలోమీటర్స్ పర్ అవర్, 5 మినిట్స్ ఎంత డిస్టెన్స్ వెళ్తుందో కనుక్కోమన్నాడు. ఆల్రెడీ మనం ఇక్కడ రాసిన డిస్టెన్స్ అంటే ఏంటి? స్పీడ్ ఇంటూ టైం అనేసి. కాకపోతే స్పీడ్ ఇంటూ టైంలో ఈ ఫామ్లో మనం వాడకూడదు. ఇప్పుడు స్పీడ్ అనేది మనకి ఎలా ఇచ్చా అంటే 10 కిలోమీటర్స్ పర్ అవర్ అన్నమాట. కాబట్టి స్పీడ్ని మీటర్ పర్ సెకండ్లో చేంజ్ చేసుకున్నాం. 10 ఇంటూ మీటర్ పర్ సెకండ్. చూడండి, ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ మీటర్ పర్ సెకండ్లో చేంజ్ చేసుకుంటే ఏం చేయాలి? 5/18తో మల్టిప్లై చేయాలి. 5/18. కదా? ఇప్పుడు నాకు ఇది మీటర్ పర్ సెకండ్లో వస్తుంది. ఇప్పుడు టైం చూడండి, 5 మినిట్స్ కనుక్కోమన్నాడు. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే 5 ఇంటూ 60 సెకండ్స్ రాసుకున్నాను. అర్థమైందా? స్పీడ్ ఏం చేశాను? మీటర్ పర్ సెకండ్లో చేంజ్ చేసుకున్నాను. ఓకేనా? దానివల్ల నాకేమొస్తుందంటే ఎస్ఐ యూనిట్లో వస్తుంది స్పీడ్. ఓకే,
టైం కూడా ఎలా ఉండాలి, ఎస్ఐ యూనిట్లోనూ ఉండాలి. ఎప్పుడైనా ఒక న్యూమరికల్ సాల్వ్ చేసేటప్పుడు అన్ని యూనిట్స్ ఒకే సిస్టమ్ ఆఫ్ యూనిట్స్కి సంబంధించి ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఓకేనా. టైం నాకు ఇక్కడ మినిట్స్ ఉంది, ఇప్పుడు నేను ఏం చేయాలంటే సెకండ్స్ మార్చుకుంటాను. 5 × 60. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, 2 9 జా 2 5 జా, నెక్స్ట్ 3 3 జా 3 2 జా 20, నెక్స్ట్ చూడండి 5 5 25, 25 2 జా ఎంత 50, 5500/3 అనమాట. లేదా స్టూడెంట్స్ ఇప్పుడు చూడండి 3 500 డివిజన్ చేద్దాం. ఓకేనా. 3 1 is 3 2 0, 3 6 జా 18 2 0, 3 6 జా 18 2 పాయింట్ పెట్టి 0 అంటే సింపుల్ చెప్పాలంటే 166.66 మనకు దేనిలో చేస్తున్నాం, ఎస్ఐ యూనిట్స్లో చేస్తున్నాం కాబట్టి మీటర్స్ అనమాట. అంటే 5 minutesలో అతను ఎంత దూరం వెళ్తున్నాడు అంటే 166.66 మీటర్స్ అనమాట. లేదా స్టూడెంట్స్ ఈ రకంగా ఎప్పుడైనా సరే మనం న్యూమరికల్ సాల్వ్ చేయాలన్నప్పుడు అన్ని ఒకే యూనిట్స్లో ఉన్నాయా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చెక్ చేసుకోండి. ఆ తర్వాత న్యూమరికల్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అర్థమైంది కదా. ఇప్పుడు మనము స్పీడ్ వెలాసిటీ గురించి డిస్కస్ చేసాం కదా. ఆ స్పీడ్ వెలాసిటీ ఎన్ని టైప్స్ ఉన్నాయి, దానిపైన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనము స్పీడ్ వెలాసిటీ ఒక టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, మనకు ముఖ్యంగా స్పీడ్ కానీ వెలాసిటీ కానీ మనకి 2 types డివైడ్ అయింది అనమాట. ఒకటి ఏంటంటే యావరేజ్ స్పీడ్, ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్లో తీసుకుని యావరేజ్ స్పీడ్ ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఒకటి ఉంది. ఇన్స్టంటేనియస్ స్పీడ్. సిమిలర్ అదేవిధంగా వెలాసిటీలో కూడా మనకు ఉందన్నమాట. వెలాసిటీ కాన్సెప్ట్ తీసుకున్నా కూడా మనకి 2 types డివైడ్ అయింది. ఒకటి ఏంటంటే యావరేజ్ వెలాసిటీ, ఇంకోటి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఈరోజు మన కాన్సెప్ట్ కంప్లీట్ లెక్చర్ కూడా యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ గురించి మనం డిస్కస్ చేయబోతాం. ఎందుకంటే మరి ఇన్స్టంటేనియస్ స్పీడ్, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అవంతా రావాలంటే డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ అలాంటి కాన్సెప్ట్స్ అన్ని మనకు యూజ్ అవుతాయి అనమాట. అవంతా కూడా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత మీకు సపరేట్గా ఇన్స్టంటేనియస్ స్పీడ్ అండ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ పైన లెక్చర్ వీడియో చేస్తాం. ఓకేనా. ఫస్ట్ మన యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి, యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి, దాని గురించి ఒకసారి డిస్కషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్ స్టాప్ ఉంది. ఆ బస్ స్టాప్ యొక్క పేరు ఏంటంటే ఏ అనుకోండి, అంటే ఏ అనే పాయింట్. ఓకేనా. ఏ అనే పాయింట్ దగ్గర నుంచి బి అనే పాయింట్కి బస్ అనేది మూవ్ అవ్వాలి. ఓకేనా. ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి ఇప్పుడు బస్సు మూవ్ అవ్వాలంటే స్ట్రైట్గా అట్టే వెళ్ళిపోతుంది అంటే అలాగే వెళ్ళదు. తెలుసు కదా, రోడ్లు అన్నాక వంకర టింకర్గా ఉంటాయి. ఇలా వచ్చి ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి ఇలా వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టోటల్ లెంత్ ఏదైతే ట్రావెల్ చేసిందో, టోటల్ డిస్టెన్స్ ఏదైతే ట్రావెల్ చేసిందో, ఓకేనా, అది ఎంత అంటే 2000 kilometers అనుకోండి. ఎంత? 2000 kilometers. ఓకేనా. అది ట్రావెల్ అవ్వడానికి అది మొత్తం తీసుకున్న టైం, ఫర్ ఎగ్జాంపుల్ టైం ఎంత తీసుకుందంటే 20 hours తీసుకుంది. ఓకేనా, లే కదా. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మీకు యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి, యావరేజ్ వెలాసిటీ అంటే నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, యావరేజ్ స్పీడ్ it is the total distance traveled by the body per unit time. స్పీడ్ అంటే అదే కదా సార్, డౌట్ రావచ్చు, నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యావరేజ్ స్పీడ్ అంటే మీనింగ్ ఏంటంటే సింపుల్ చెప్పాలంటే అది టోటల్గా ఎంత దూరం ట్రావెల్ చేసింది, ఎంత టైంలో ట్రావెల్ చేసింది, మనం దాన్ని ఏమంటాం అంటే యావరేజ్ స్పీడ్. ఇంకా క్లియర్గా అర్థం అవడానికి చెప్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బస్సు మూవ్ అయింది. బస్సు మూవ్ అయినప్పటి నుంచి తనకు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఒకే స్పీడ్తో మూవ్ అవుతుందా? ఒకే స్పీడ్తో మూవ్ అవ్వదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ టర్నింగ్స్ వచ్చాయి. టర్నింగ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేయాలంటే స్పీడ్ తగ్గించుకోవాలి. మరి ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్స్ వచ్చాయి. ట్రాఫిక్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆటోమేటిక్ స్పీడ్ తగ్గించుకోవాలి. అంటే కొన్ని సందర్భాల్లో స్పీడ్ తగ్గుతా పోతుంది అనమాట. ఓకేనా. ఇంకొన్ని సందర్భాలు వచ్చాయి, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా డ్రైవర్ వచ్చి స్పీడ్ పెంచుతాడు అనమాట.
ఓకేనా. స్పీడ్ పెంచినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎక్కువ డిస్టెన్స్ అనేది కవర్ చేస్తుంది, అంటే ఎక్కువ స్పీడ్ ఉందన్నమాట. అంటే ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉంటే ఆటోమేటిక్గా స్పీడ్గా వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అంటే కొన్ని సందర్భాల్లో స్పీడ్ ఎక్కువ అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో స్పీడ్ తక్కువ అవ్వచ్చు. అంటే ఆ పర్టికులర్ ఎంటైర్ జర్నీ యొక్క కండిషన్ మనం తీసుకున్నాం అనుకోండి, ఓవరాల్ ఒక స్పీడ్ చెప్పడానికి ఒక వాల్యూ అనేది లేదన్నమాట. ఓకేనా. ఆ వాల్యూ చెప్పడానికి మనకు ఉండే కాన్సెప్ట్ ఏంటంటే యావరేజ్ స్పీడ్. అర్థం కదా. సింపుల్గా చెప్పాలంటే యావరేజ్ స్పీడ్ అంటే ఏం లేదు, టోటల్ డిస్టెన్స్, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఇక్కడ యావరేజ్ స్పీడ్ గురించి మాట్లాడాలనుకోండి, యావరేజ్ స్పీడ్ మనకేమవుతుందంటే మొత్తం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత, 2000 కిలోమీటర్స్. క్లియరా. ఎంతసేపట్లో ట్రావెల్ చేసింది, 20 అవర్స్లో ట్రావెల్ చేసింది. ఓకేనా. 0 క్యాన్సల్, 2 1 is 200, అంటే 100 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే సింపుల్గా చెప్పాలంటే అది ఎన్ని వంకలుగా టెంకలుగా వెళ్ళినా సరే అది ఒకవేళ 100 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్స్ అదే పాత్రలో వెళ్ళుంటే 20 అవర్స్లో చేయాలి. ఓకేనా. అది స్పీడ్ తగ్గించుకొని పెంచుకొని, అంటే మీకు సింపుల్గా అర్థం చెప్పాలంటే ఆ 2000 కిలోమీటర్స్ని ఓవరాల్గా 100 కిలోమీటర్స్ పర్ అవర్ నాన్ స్టాప్ స్పీడ్స్ అది మూవ్ అయింది అనమాట. అంటే ఓవరాల్ జర్నీ గురించి వాడు ఏం చెప్తున్నాడంటే, ఓవరాల్ జర్నీలో 100 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో నాన్ స్టాప్గా అది మూవ్ అయింది. అంటే ఒకే స్పీడ్, ఆ మొత్తం జర్నీ కూడా ఒకే స్పీడ్లో మూవ్ అయ్యేటట్టు అయితే అదే టైంలో రీచ్ అవ్వాలంటే అది ఎంత స్పీడ్తో వెళ్ళాలి, అదే యావరేజ్ స్పీడ్. క్లియర్ స్టూడెంట్స్, ఇది యావరేజ్ స్పీడ్ అంటే. ఓకేనా. ఈ యావరేజ్ స్పీడ్ యొక్క యూనిట్స్ ఏంటంటే సేమ్ డిస్టెన్స్ బై టైం టేకన్ అంటున్నాం. అంటే ఏమొస్తుందంటే మీటర్ పర్ సెకండే వస్తాయి. మీటర్ పర్ సెకండ్ సిఎస్ యూనిట్స్ అయితే సెంటీమీటర్ పర్ సెకండ్. సేమ్ స్పీడ్ యొక్క కాన్సెప్ట్ దీనికి కూడా వస్తుంది. ఇట్ ఈస్ ఏ స్కేల్ ఆఫ్ క్వాంటిటీ. ఓకేనా. ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్, ఇలాంటివి వస్తుంది అనమాట. క్లియర్ కదా. ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ గురించి డిస్కస్ చేద్దాం. చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి, ఒకవేళ వాడు ఏదైతే టైం తీసుకున్నా అదే టైంలో అదే పాత్రలో వెళ్ళాలనుకుంటే కాన్స్టెంట్ స్పీడ్ ఒకవేళ మెయింటైన్ చేయాల్సి వస్తే అది ఎంత స్పీడ్, అది యావరేజ్ స్పీడ్ అనమాట. క్లియర్ కదా. అంటే ఒక స్పీడ్ పెంచకుండా తగ్గించకుండా ఒకే స్పీడ్లో వెళ్ళాలి. ఓకేనా. ఎంత స్పీడ్లో వెళ్తే అదే టైంలో రీచ్ అవ్వబోతుంది, దాన్ని మనం ఏమంటామంటే యావరేజ్ స్పీడ్. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ గురించి డిస్కస్ చేద్దాం. యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి, యావరేజ్ వెలాసిటీకి పెద్ద డిఫరెన్స్ లేదన్నమాట. సింపుల్ చెప్పాలంటే యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్, సింపుల్ చెప్పాలంటే డిస్ప్లేస్మెంట్ బై టైం టేకన్. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టు టైం టేకన్. సింపుల్గా యావరేజ్ వెలాసిటీ అన్న రెండు ఒకటే. ఎందుకు చెప్తున్నాడు సార్, ఇప్పుడు చూడండి, ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యాడు, బి అనే పాయింట్ దగ్గర ఎండ్ అయ్యాడు అనమాట. ఓకేనా. ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి, వెలాసిటీ అన్నా కూడా మనకి ఏమొస్తుంది అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం టేకన్ వస్తుంది అనమాట. డిస్ప్లేస్మెంట్ ఏంటి, ఏ నుంచి బికి ఒక స్ట్రైట్ లైన్ చేసి అదే మనకి ఏమవుతుందంటే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొత్తం జర్నీ జస్ట్ నేను డిస్ప్లేస్మెంట్ ఏ టు బి ఎంత అంటే 1000 కిలోమీటర్స్ అనుకుందాం. ఏమనుకుందాము, 1000 కిలోమీటర్స్. ఓకేనా. మనం యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకన్ రాస్తాం సార్. యావరేజ్ వెలాసిటీ టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకన్ రాసుకుందాం సార్. అంటే ఎప్పుడైనా సరే టోటల్ డిస్ప్లేస్మెంట్ అన్న ఒకటి, అది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు, ఇక్కడ ఏ టు బిఏ, మళ్ళీ ఇక్కడ ముక్కలుగా చేసిన సరే మనకి ఏమవుతుంది, స్టార్టింగ్ పాయింట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి పాత్ అన్నమాట. ఓకేనా. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి మనకి ఏదైతే కంట్రిబ్యూషన్ ఉంటుందో అదే మనకి ఏమవుతుంది అంటే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. కాబట్టి టోటల్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడినా డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడినా రెండు ఒకటే. కాబట్టి మనం సింపుల్ యావరేజ్ వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం టేకన్ అంటాం. యావరేజ్ వెలాసిటీ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకెన్. క్లియర్ స్టూడెంట్స్. అంటే యావరేజ్ స్పీడ్కి యావరేజ్ వెలాసిటీకి అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఇదే ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ యావరేజ్ వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ ఏబి బై టోటల్ టైం టేకెన్. టోటల్ టైం ఎంత తీసుకుంది, 20 అవర్స్. అంటే సింపుల్ చెప్పాలంటే 1000 కిలోమీటర్స్ 20 అవర్స్లో మూవ్ అయినట్టు. ఓకేనా.
జీరో జీరో క్యాన్సిల్, 2 1 is 2 5 10 0 అంటే 50 km/h. అసలు ఈ యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి సార్, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి చూడండి. 2000 kilometers వచ్చి 20 hours లో వెళ్ళాడు, క్లియర్ కదా. ఇప్పుడు అదే 20 hours తీసుకొని షార్టెస్ట్ పాత్ లో వెళ్ళాల్సి వస్తే, అంటే కరెక్ట్ గా అదే టైం తీసుకొని షార్టెస్ట్ పాత్ లో వెళ్ళాల్సి వస్తే ఎంత స్పీడ్ తో వెళ్ళాలి, దాన్నే మనం ఏమంటాం అంటే యావరేజ్ వెలాసిటీ అంటాం, క్లియర్ కదా. ఇక్కడ షార్టెస్ట్ పార్ట్ ఏంది, ఏ టు బి ఎంత 1000, ఓకేనా. ఆ 1000 kilometers 20 hours లో వెళ్ళాలి కాబట్టి 1000/20 చేశాను, నాకు ఎంత వచ్చిందంటే 50 వచ్చింది అనమాట. అంటే ఈ షార్టెస్ట్ పాత్ లో ఆ స్పీడ్ యొక్క కంట్రిబ్యూషన్, ఓకేనా. ఆ షార్టెస్ట్ పాత్ లో ఓకే ఆ టైం, అదే టైంలో వెళ్ళాలంటే ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలి, అదే మనకి ఏంటంటే యావరేజ్ వెలాసిటీ అన్నమాట. వెలాసిటీకి ఏమేమి ఫార్ములా వస్తాయో అవన్నీ కూడా యావరేజ్ వెలాసిటీకి సంబంధించింది. అంటే సింపుల్ చెప్పాలంటే యావరేజ్ వెలాసిటీ అంటే చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్, సింపుల్గా, ఓకేనా. మనం ముందు ఏదైతే డిస్కస్ చేసామో విఎక్స్ఐ క్యాబ్, వివైజే క్యాబ్, విజెడ్కే క్యాబ్, అవన్నీ కూడా దేని కింద వస్తుందంటే యావరేజ్ వెలాసిటీ. అంటే సింపుల్గా చెప్పాలంటే యావరేజ్ వెలాసిటీ దాదాపు ఒకటే, వెరీ స్లైట్ డిఫరెన్స్ అనమాట. స్టూడెంట్స్ ఇది మనకి యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ అంటే, ఓకేనా. దీని యూనిట్స్ ఏంటి, మీటర్/సెకండ్, సెంటీమీటర్స్/సెకండ్. క్లియర్ స్టూడెంట్స్, మీకు ఇప్పుడు యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ అర్థమైంది అనుకుంటున్నా. ఈ లెసన్ కి సంబంధించిన ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో స్పీడ్ అండ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ మొత్తం డిస్కస్ చేసాము. ఇప్పుడు దీనికి సంబంధించిన న్యూమరికల్స్ డిస్కస్ చేద్దాం చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ పర్సన్ ట్రావెల్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v1 అండ్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v2, ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ అన్నాడు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యాడు, బి అనే పాయింట్ దగ్గర ఎండ్ అయ్యాడు అనుకోండి. క్వశ్చన్ ఏం చెప్తాడంటే సగం దూరం వచ్చి v1 స్పీడ్తో వెళ్ళాడు, ఇంకా రిమైనింగ్ సగం దూరం వచ్చి v2 స్పీడ్తో వెళ్ళినప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంతో కనుక్కోమన్నాడు, ఓకేనా. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, ఓకేనా. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ని నేను డి అనుకున్నాను, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ డిస్టెన్స్ ఏమవుతుంది, డి అవుతుంది అన్నప్పుడు టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే డి ప్లస్ డి అవుతుంది, క్లియర్. ఇప్పుడు టోటల్ టైం, ఓకేనా, ఎంత టైంలో వెళ్ళింది మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వచ్చి t1 టైంలో వెళ్ళింది అనుకున్నాం, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వచ్చి t2 టైంలో వెళ్ళింది అనుకున్నాం, ఓకేనా. టోటల్ టైం ఏమవుతుందంటే t1 ప్లస్ t2, d ప్లస్ డి ఏమవుతుంది 2d బై t1 ప్లస్ t2. అర్థమైంది కదా స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి మన క్వశ్చన్ ఎలా ఇచ్చాడంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ v1 v2లో ఇచ్చాడు చూడండి, విత్ స్పీడ్ v1 అన్నా విత్ స్పీడ్ v2 అని ఇచ్చున్నాడు కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ కూడా ఎలా రావాలంటే v1 v2లోనే ఉండాలి, ఇలా ఉండకూడదు అన్నమాట. కాబట్టి మనం ఏం చేద్దామంటే డిస్టెన్స్ ని టైం ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీలో రాసుకోవడానికి ట్రై చేద్దాం, క్లియరా. చూడండి ఇక్కడ 2d బై t1 ప్లస్ t2, నేను ఏం చేస్తా అంటే టైం ఉంది కదా మనకు ఆల్రెడీ తెలుసు, డిస్టెన్స్ అంటే ఏంటి స్పీడ్ ఇంటూ టైం, ఓకేనా. అదే నాకు టైం కావాలంటే ఏం చేయాలంటే స్పీడ్ ఇంటూ టైం అన్నాను, స్పీడ్ ఏం చేస్తాను అటుపక్క పంపిస్తాను, అప్పుడు ఏమవుతుంది డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. టైం కావాలంటే ఏమవుతుంది డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. కాబట్టి చూద్దాం 2d బై t1 టైం ఎంత డిస్టెన్స్ d బై స్పీడ్ ఎంత వెళ్ళింది v1, d బై v1 ప్లస్ సిమిలర్ t2 కూడా ఏమవుతుందంటే d బై v2 అవుతుంది, ఓకేనా. ఇప్పుడు చూడండి 2d బై రెండులో d కామన్ ఉంది కాబట్టి d కామన్ చేసి 1 బై v1 ప్లస్ 1 బై v2, ఓకేనా. ఇప్పుడు చూడండి dd క్యాన్సల్, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఉండే క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది 2 బై v2 ప్లస్ v1 బై v1 v2, ఇది పైకి వెళ్తే 2v1 v2 బై v1 ప్లస్ v2. అర్థం కదా స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి సగం డిస్టెన్స్ వరకు 10 km/h అనుకోండి, ఓకేనా. నెక్స్ట్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ స్పీడ్ ఎంత ఉందంటే 20 km/h. అప్పుడు మనకి ఏమవుతుందంటే 2 × 10 × 20 బై 10 + 20 అవుతుంది అన్నమాట.
అంటే ఈ రకంగా మనం సాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, అంటే మనకి అక్కడ 10-20 కానీ 10+20 30/2 ఎందుకంటే రెండు స్పీడ్లు ఇచ్చాడు కాబట్టి, అంటే యావరేజ్ అంటే ఇలా రాదు, మనం ఈ ఫార్ములా అప్లై చేయాలి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇది మనకి యూనివర్సల్ ఫార్ములా అవుతుంది అన్నమాట. క్లియర్ కదా. అంటే ఇక్కడ మనకి ఓవరాల్ డిస్టెన్స్ ఏం చేశాడు అంటే 2 ముక్కలు చేశాడు. ఓకేనా, ఒకవేళ 3 ముక్కలు చేస్తే చూడండి అన్నప్పుడు ఏం చేయాలి, ఏం లేదు సేమ్ అదే విధంగా డి అనేసి తీసుకోవాలి. క్లియరా, అప్పుడు ఏమవుతుంది, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ 3D బై T1 ప్లస్ T2 ప్లస్ T3 అవుతుంది. ఓకేనా, 3D బై T1 ఏమవుతుందంటే D బై V1, V1 స్పీడ్తో వెళ్ళాడు, V2 స్పీడ్తో వెళ్ళాడు, ఇక్కడ V3 స్పీడ్తో వెళ్ళాడు. ఓకేనా, D బై V1 D బై V2 D బై V3 అవుతుంది. ఓవరాల్ మనకు సాల్వ్ చేసినప్పుడు ఏమొస్తుందంటే 3V1 V2 V3 బై V1 V2 ప్లస్ V2 V3 ప్లస్ V3 V1. అర్థమైందా స్టూడెంట్స్? కాబట్టి ఈ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, వాడు 2 పార్ట్స్లో ఇచ్చిన ఎంటైర్ డిస్టెన్స్ని 3 పార్ట్స్లో ఇచ్చిన, ఓకేనా, అంటే డిస్టెన్స్ని ఈక్వల్గా డివైడ్ చేసుకుంటే ఇలాంటి ఫార్ములా. ఒకవేళ n పార్ట్స్ ఇచ్చాడు, ఇక్కడ 2 పార్ట్స్ 3 పార్ట్స్ కాకుండా n పార్ట్స్ ఇచ్చినాడు, n పార్ట్స్ డిస్టెన్స్ మొత్తం కూడా n పార్ట్స్లో ఇచ్చాడు అనుకోండి, ఏం చేయాలి, ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డిస్టెన్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 3 పార్ట్స్ ఉంది కాబట్టి ఇక్కడ 3 ఉంది, అదే n పార్ట్స్ ఉంటే మనకి ఏమొచ్చింది అంటే యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు n బై, ఓకేనా, ఇక్కడ చూడండి dd క్యాన్సిల్ అయిపోయింది, 1/v1 1/v2 ఇలా ఉందన్నమాట. అంటే n బై 1/v1 ప్లస్ 1/v2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎన్ని పార్ట్స్ ఇచ్చుంటే అన్ని 1/v, ఇంకా n పార్ట్స్ అన్నాం కాబట్టి 1/v అని అన్నమాట. అంటే ఈ ఫార్ములాను యూజ్ చేసుకొని మనం ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయొచ్చు. క్లియర్ స్టూడెంట్స్? అంటే 2 పార్ట్స్ ఇచ్చినా 3 పార్ట్స్ ఇచ్చినా 4 పార్ట్స్ ఇచ్చినా 5 పార్ట్స్ ఇచ్చినా 100 పార్ట్స్ ఇచ్చినా సరే మన యావరేజ్ స్పీడ్ సింపుల్గా n బై 1/v1 ప్లస్ 1/v, అంటే మనం ఏం లేదు కాన్సెప్ట్ మనం చేసుకుని మనమే ఫార్ములాని డెరైవ్ చేసుకోవచ్చు. అది నేను ఇక్కడ మీకు ఇంపార్టెంట్ చెప్పాల్సిన విషయం. క్లియర్ స్టూడెంట్స్? అర్థమైంది కదా. ఒకవేళ టైంని బేస్ చేసుకుని డివైడ్ అయితే ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఒకవేళ టైంని ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ తీసుకొని మనకి వెలాసిటీ లేకపోతే స్పీడ్స్ ఇచ్చాడు అనుకోండి, ఎలా చేయాలి చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ హాఫ్ ఆఫ్ ద టైం, ఓకేనా, హాఫ్ ఆఫ్ ద టైం వచ్చి V1 స్పీడ్తో వెళ్ళాడు, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద టైం వచ్చి V2 స్పీడ్తో వెళ్ళాడు. క్లియరా? అంటే ఈక్వల్ టైం ఇంటర్వెల్స్, హాఫ్ ఆఫ్ ద టైం అంటే దీనికి T అనే టైం తీసుకుంటే దీనికి కూడా T అనే టైమే తీసుకునేది. ఓకేనా, అది ఎలా తీసుకుంటారు సార్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అతను మొత్తం వచ్చి 1 అవర్ జర్నీ చేశాడు అనుకోండి, హాఫ్ అన్ అవర్ వచ్చి ఎక్కువ స్పీడ్తో వెళ్ళినాడు అన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ డిస్టెన్స్ కవర్ అయి ఉంటుంది. ఓకేనా, రిమైనింగ్ హాఫ్ అన్ అవర్ వచ్చి కొద్ది ట్రాఫిక్ వల్ల మేబీ స్లోగా వెళ్ళి ఉండొచ్చు కాబట్టి తక్కువ డిస్టెన్స్ అనేది కవర్ అయింది. ఓకేనా, అంటే ఈక్వల్ టైం ఇంటర్వెల్స్లో మనకి ఇలా వెలాసిటీ డిస్ట్రిబ్యూట్ చేసి ఇచ్చాడు అనుకోండి, ఏం చేయాలి, దానికి యావరేజ్ స్పీడ్ ఎలా కనుక్కుంటాం? ఏదైనా సరే యావరేజ్ స్పీడ్ మన ఫార్ములా ఏమొస్తుందంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, హాఫ్ ఆఫ్ ద టైం ఫస్ట్ ఎంత డిస్టెన్స్ వెళ్ళిందో మనకు తెలియదు కాబట్టి D1 అనుకుందాం, రిమైనింగ్ వచ్చి D2 అనుకుందాం. కాబట్టి ఏమవుతుందంటే D1 ప్లస్ D2 బై టోటల్ టైం ఏమవుతుంది T ప్లస్ T అవుతుంది. ఓకేనా, D1 ప్లస్ D2 వాల్యూ కనుక్కోవాలి. మనకు ఆల్రెడీ తెలుసు డిస్టెన్స్ అంటే ఏంటి, స్పీడ్ ఇంటూ టైం అనేసి అర్థం. ఓకేనా, చూడండి స్పీడ్ ఎంత V1, టైం ఎంత T, V1T ప్లస్ సింపుల్గా D2 ఏమవుతుందండి V2T బై T ప్లస్ T ఏమవుతుందంటే 2T అవుతుంది. అప్పుడు ఏమవుతుంది V1 ప్లస్ V2 ఇంటూ T బై 2T, TT క్యాన్సిల్ అయితే మనకి ఏమవుతుంది V1 ప్లస్ V2 బై 2. క్లియర్ స్టూడెంట్స్? అంటే 2 ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ లాగా ఇచ్చాడు అనుకోండి, 2 ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ వస్తే మనకి ఏమొస్తుంది V1 ప్లస్ V2 బై 2 వస్తుంది. ఒకవేళ 3 ఇస్తే, ఒకవేళ 3 ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ ఇస్తే ఏమొస్తుంది V1 ప్లస్ V2 ప్లస్ V3 బై 3 వస్తుంది. ఎందుకు,
జస్ట్ ఇక్కడ V22 ఉంది, ఇంకొకటి ఇచ్చుంటే V3T అనేది యాడ్ అయి ఉంటుంది. అప్పుడు V1 ప్లస్ V2 ప్లస్ V3 ఇంటూ T బై ఇక్కడ ఏమైనా T ప్లస్ ఇంకో T వచ్చింది కాబట్టి 3T, టీటీ క్యాన్సిల్ అయ్యి V1 ప్లస్ V2 ప్లస్ V3/3 వచ్చింది. ఓకేనా. అదే n ఈక్వల్ టైం ఇంటర్వల్స్ ఇచ్చాడు అనుకోండి, ఏమొస్తుంది ఫార్ములా V1 ప్లస్ V2 ప్లస్ V3 అండ్ సో ఆన్ ప్లస్ Vn/n వస్తుంది. ఎందుకు n ఈక్వల్ టైం ఇంటర్వల్స్ అన్నాక, అంటే n టైం ఇంటర్వల్స్ వెళ్ళి ఉంటాయి. క్లియర్గా స్టూడెంట్స్, ఈ రకంగా దీన్ని బేస్ చేసి కూడా మనకు మీన్స్ లో కానీ ఎంసెట్ లో కానీ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు లాస్ట్ ప్రీవియస్ కాదు అంటే ఈక్వల్ డిస్టెన్స్ ని బేస్ చేసుకొని చెప్పాను, ఇప్పుడు ఈక్వల్ టైం ని బేస్ చేసుకొని చెప్పాను. ఒకవేళ రెండు కలిపి అడిగినాడు ఎలా చేయాలి దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనకి చూడండి ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన 2 కాన్సెప్ట్స్ నెక్స్ట్ చేసి ప్రాబ్లమ్స్ ఇచ్చినాను, దాని ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి. ఏ మ్యాన్ కవర్స్ ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ విత్ స్పీడ్ v అండ్ రిమైనింగ్ హాఫ్ విత్ స్పీడ్స్ v1 అండ్ v2 అన్నాడు. చూడండి, అంటే ఇక్కడ డిస్టెన్స్ ఏం చేశానంటే 2 ఈక్వల్ పార్ట్స్ లా డివైడ్ చేసుకున్నాను. ఓకేనా. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ d అనుకుంటే రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కూడా d అనుకుందాం. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వచ్చి v స్పీడ్స్ వెళ్ళాడు అనమాట. రిమైనింగ్ హాఫ్ విత్ స్పీడ్స్ v1 అండ్ v2 ఫర్ ఈక్వల్ టైమ్ ఇంటర్వల్స్ అన్నాడు. అంటే హాఫ్ ఆఫ్ ద టైం వచ్చి v1, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద టైం వచ్చి v2 స్పీడ్స్ అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈక్వల్ టైమ్ ఇంటర్వల్స్ అన్నాడు. అంటే ఈక్వల్ టైమ్ ఇంటర్వల్స్ ఉంది, ఇక్కడ ఈక్వల్ డిస్టెన్సెస్ కూడా ఉంది. అంటే రెండు కాన్సెప్ట్స్ మిక్స్ చేసి ఇచ్చినాను. ఫైండ్ ఈస్ యావరేజ్ స్పీడ్ అన్న. ఓకే, ఇక్కడ మనం చూడండి 2 ఈక్వల్ డిస్టెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి మనకి యావరేజ్ స్పీడ్ ఏమొస్తుందంటే యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి 2v1 v2 బై v1 ప్లస్ v2. క్లియరా. ఈ v1 v2 వేరు, ఇక్కడ ఫార్ములాలో వచ్చిన v1 v2 వేరు, అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ ఫార్ములాలో ట్రై చేద్దాం. చూడండి, v1 యొక్క వాల్యూ ఎంత v. క్లియరా. v1 యొక్క వాల్యూ ఎంత v. ఎందుకు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వచ్చి దాని యొక్క వెలాసిటీ ఎంత v కాబట్టి v అని రాసుకున్నాను. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారము v2, ఈ క్వశ్చన్ ప్రకారం v2 వాల్యూ ఎంత చూడండి. హాఫ్ ఆఫ్ ద టైం, ఇప్పుడు దీని గురించి మాత్రమే తీసుకుందాం ఎందుకు దీని గురించి అయిపోయింది. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద టైం వెలాసిటీ v1, రిమైన్ హాఫ్ ఆఫ్ ద టైం వెలాసిటీ v2 కాబట్టి ఓవరాల్ మనకి ఏమవుతుందంటే v1 ప్లస్ v2/2 అవుతుంది దీని ఒక యావరేజ్ వెలాసిటీ. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ రెండు వెలాసిటీస్ ని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు 2 v1 వాల్యూ ఎంత అంటే v, v2 వాల్యూ ఎంత అంటే v1 ప్లస్ v2/2 బై v1 ప్లస్ v2 అన్నాడు కాబట్టి v ప్లస్ v1 ప్లస్ v2/2. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి 2 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా. v ఇంటూ v1 ప్లస్ v2 బై చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు 2v ప్లస్ v1 ప్లస్ v2/2. ఓకేనా. ఇప్పుడు ఇది పైకి వెళ్తే ఏమవుతుందంటే 2v ఇంటూ v1 ప్లస్ v2 బై 2v ప్లస్ v1 ప్లస్ v2. క్లియర్గా స్టూడెంట్స్. కొద్ది కన్ఫ్యూజన్ అనిపించవచ్చు కానీ ప్రాబ్లం చాలా ఈజీయే. జస్ట్ మనం కొద్ది కాన్సెప్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. ఈ ప్రాబ్లం అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఏ బస్ కవర్స్ హాఫ్ డిస్టెన్స్ అట్ స్పీడ్ v అండ్ రిమైనింగ్ హాఫ్ అన్నాడు. అంటే ఇక్కడ కూడా ఏం చేశాడు, డిస్టెన్స్ 2 పార్ట్స్ లా డివైడ్ చేసుకున్నాడు. అందులో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ d. ఓకేనా. d ఇంకొక హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కూడా మనకి ఏమవుతుందంటే d అవుతుంది అనమాట. ఓకేనా. ఆ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వెలాసిటీ v తో వెళ్ళినాడు. రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ గురించి చెప్తున్నాడు. అట్ స్పీడ్ v1 ఫర్ 1/3 ఆఫ్ టైం. అంటే 1/3 ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఒక టైం t1 తీసుకున్నాడు అనుకోండి, దీని యొక్క టైం వచ్చి t2 తీసుకున్నాడు. 1/3 ఆఫ్ t2 అనే టైం వచ్చి ఎంత స్పీడ్తో వెళ్ళాడు అంటే v1 స్పీడ్తో వెళ్ళాడు. రిమైనింగ్ 2/3 ఆఫ్ టైం. ఓకేనా. అంటే t2లో 2/3 ఆఫ్ టైం వచ్చి v2 స్పీడ్తో వెళ్ళాడు అనమాట. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఒకవేళ మనకి క్వశ్చన్ ఇలా డిఫికల్ట్గా ఇచ్చాడు అనుకోండి, ఏం లేదు
ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మనం యూనివర్సల్ ఫార్ములా అప్లై చేసుకో. యావరేజ్ స్పీడ్ యూనివర్సల్ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. క్లియరా? ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ మనకి ఏమవుతుందంటే d ప్లస్ d 2d, టోటల్ టైమ్ t1 ప్లస్ t2. ఓకే, ఆల్రెడీ చెప్పాను క్వశ్చన్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీస్లో ఇస్తే మనకు ఆన్సర్ కూడా ఎలా ఉండాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీస్లో ఉండాలి. ఇక్కడ నేను పైన ఏం చేశానంటే డి ఫామ్లో రాసుకున్నాను. ఇప్పుడు నాకు t1 t2 నేను d అండ్ v ఫామ్లో రాసుకుంటే d ఆటోమేటిక్ క్యాన్సిల్ అయ్యి నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీస్ ఆన్సర్ అనేది వస్తుంది. చూడండి 2d. ఇప్పుడు నేను t1 t2 ఇన్ టర్మ్స్ ఆఫ్ d అండ్ v ఫామ్లో రాసుకున్నాను. ఓకేనా? చూడండి t1 టైం మనకి డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. టైం ఏమవుతుంది? డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. డిస్టెన్స్ అంతా ఇక్కడ d, స్పీడ్ అంతా v, కాబట్టి d బై v ప్లస్ ఇప్పుడు t2కి సాల్వ్ చేయాలి. ఓకేనా? t2 అంటే సెకండ్ డిస్టెన్స్ ఉంది కదా d, దానికి సంబంధించిన టైం అన్నమాట. ఓకేనా? ఆ సెకండ్ డిస్టెన్స్ నేను కనుక్కోవాలి. ఎందుకు t2 ఇన్ టర్మ్స్ ఆఫ్ dలో రాసుకోవాలి. చూడు d ఈక్వల్స్ టు డిస్టెన్స్ అంటే ఏంటి? స్పీడ్ ఇంటూ టైం అని చెప్పాను. స్పీడ్ ఎంత? v1 ఎంత టైంలో వెళ్ళింది? 1/3 ఆఫ్ t2, కాబట్టి t2/3 అని రాసుకున్నాం. క్లియరా? నెక్స్ట్ రిమైనింగ్ ఏ డిస్టెన్స్ ఉందో అది v2 స్పీడ్ తెలియదు కాబట్టి v2 ఇంటూ 2t2/3. క్లియరా స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి d ఈక్వల్స్ టు v1 ప్లస్ 2v2 ఇంటూ t2/3. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైంలో ఉంది, దాన్ని నేను డిస్టెన్స్ వెలాసిటీస్లో మార్చుకోవాలి. కాబట్టి t2 ఇక్కడే పెట్టేసి మనం వాటిని అనుభవం పంపిస్తాం. ఏమవుతుందంటే t2 ఈక్వల్స్ టు 3d/v1 ప్లస్ 2v2 అవుతుంది. లేదు కదా? ఇదంతా కూడా బాక్స్లో రాస్తాను కలిసిపోకుండా. అర్థమైంది కదా? ఇప్పుడు ఇదే వాల్యూ ఎత్తి ఇక్కడ రాసుకుంటాం. చూడండి 3d/v1 ప్లస్ 2v2. అర్థమైంది కదా స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి దీన్ని సాల్వ్ చేద్దాం. ఈక్వల్స్ టు 2d బై, చూడండి రెండులో d అనేది కామన్గా ఉంది కాబట్టి dని బయటికి తీసేస్తే 1/v ప్లస్ 3/v1 ప్లస్ 2v2. ఓకే, d అనేది క్యాన్సిల్ అయిపోయింది. నాకు ఇక్కడ ఏముందంటే 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే v1 ప్లస్ 2v2 ప్లస్ 3v బై v ఇంటూ v1 ప్లస్ 2v2. అర్థమైంది కదా స్టూడెంట్స్? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే పైకి పంపించేస్తే 2v ఇంటూ v1 ప్లస్ 2v2 బై v1 ప్లస్ 2v2 ప్లస్ 3v. ఇది మనకు వచ్చిన యావరేజ్ స్పీడ్ అనమాట. ఓకేనా? ప్రాబ్లం వచ్చి స్టార్టింగ్లో కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వచ్చేమో, కానీ మీరే బై ప్రాక్టీస్ ఏం చేసేయచ్చు అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. కాబట్టి 1 to 2 times దీన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, డిఫరెంట్ మోడల్స్. ఓకే స్టూడెంట్స్, ఇది అర్థమైంది కదా? నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వెళ్దాం. చూడండి ఓకే స్టూడెంట్స్, మనం ఇంతవరకు యావరేజ్ స్పీడ్ పై ప్రాబ్లమ్స్ చేస్తాము. ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ పై ప్రాబ్లమ్స్ చేద్దాం. చూడండి, ద పొజిషన్ ఆఫ్ ఎ పార్టికల్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైమ్ ఇస్ గివెన్ యాజ్ x = 30². పొజిషన్ కి టైం కి రిలేట్ చేస్తూ మనకు ఈక్వేషన్ ఇచ్చాడు, అదే ఏంటంటే x = 30². దీన్ని బేస్ చేసుకుని మనం యావరేజ్ వెలాసిటీ కనుక్కోవాలి. అట్టు టైం పీరియడ్ వచ్చి t = 0 seconds నుంచి t = 3 seconds వరకు. ఓకేనా? నేను ఆల్రెడీ చెప్పాను యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటంటే చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. ఓకేనా? చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ అంటే పొజిషన్ ఎంత చేంజ్ అయింది బై టైం టేకెన్. ఓకేనా? అది t = 0 దగ్గర మనకి ఇనీషియల్ పొజిషన్ వస్తుంది, దాన్ని నేను x1 అనుకున్నాను. క్లియరా? అంటే t1 = 0 దగ్గర x1 ఏమవుతుంది? 3 × 0² ఏమవుతుందంటే 0 అవుతుంది. సిమిలర్గా t2 = 3 seconds, దాన్ని x2 అనుకుంటాను. ఆ టైం దాని యొక్క పొజిషన్ 3 × 3² అంటే 3 × 9, 9 3 అంతా 27. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దాం. చూడండి, యావరేజ్ వెలాసిటీ =
x2 మైనస్ x1 బై చేంజ్ ఇన్ టైం అంటే t2 మైనస్ t1. అర్థం కదా, ఎక్కడైనా సరే డెల్టా అంటే చేంజ్ అని అర్థము. చేంజ్ అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్. క్లియర్ స్టూడెంట్స్? చూడండి, x2 వాల్యూ నాకు ఎంత వచ్చింది 27, x1 ఎంత 0, 27 మైనస్ 0 బై t2 ఎంత 3 మైనస్ 0 అంటే 27 బై 3. 3 వల్ని 3 9 అంటే 9 మీటర్ పర్ సెకండ్ అనమాట. దిస్ ఈస్ ద యావరేజ్ వెలాసిటీ ఫ్రమ్ t ఈక్వల్స్ టు 0 seconds టు t ఈక్వల్స్ టు 3 seconds. క్లియర్ స్టూడెంట్స్? ఒకవేళ t ఈక్వల్ టు 1 ఇచ్చిన మనం ఏం చేసి ఉండాలి, t ప్లేస్లో 1 పెట్టితే మనకి x1 వాల్యూ వస్తుంది. 3 × 1 స్క్వేర్ ఎంత 3 అవుతుంది. అప్పుడు 27 మైనస్ 3 బై 3 మైనస్ 1 వస్తుంది అనమాట. అంటే ఆ రకమైన క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సింది. క్లియర్ కదా? ఇప్పుడు దీనిలో కొంచెం లెవెల్ పెంచి ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాను చూడండి. ఏ పార్టికల్ మూవ్స్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్స్ పొజిషన్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైమ్ ఈజ్, సో ఇక్కడ x ఈక్వల్స్ 3t స్క్వేర్ ఇచ్చా కదా, చూడండి x ఈక్వల్స్ టు 4 sin π/2t అనే ఫంక్షన్ ని బేస్ చేసుకుని పార్టికల్ ఒక మూవ్మెంట్ ఉంది. ఇప్పుడు మనం ఏం కనుక ఫైండ్ యావరేజ్ వెలాసిటీ ఇన్ ద టైమ్ ఇంటర్వెల్ ఆఫ్ t ఈక్వల్స్ టు 0 టు t ఈక్వల్స్ టు 1 సెకండ్. అంటే 0 నుంచి 1, మళ్ళీ 0 నుంచి 2, 0 నుంచి 3, 0 నుంచి 4 వరకు కనుక్కోవాలి. ఓకేనా? ఫస్ట్ ఈ టైం పీరియడ్స్ దగ్గర పొజిషన్ ఎక్కడ ఉందో ఫస్ట్ కనుక్కుందాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ t ఈక్వల్స్ టు 0 నుంచి t ఈక్వల్స్ టు 1. యావరేజ్ వెలాసిటీ అంటే x2 మైనస్ x1 బై t2 మైనస్ t1. స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి మనకేమి ఇచ్చాడు, x ఈక్వల్స్ టు 4 sin π/2t. క్లియర్? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ t ప్లేస్లో ఏం పెట్టాలి, స్టార్టింగ్ 0 పెట్టాను అనుకోండి. sin 0 ఏమైపోతుందంటే x వాల్యూ ఆ t ఈక్వల్స్ టు 0 x0 అనుకుందాం. ఓకేనా? x0 నాకు ఏమైపోతుందంటే 4 × sin 0 ఎంత 0 కాబట్టి నాకు 0 వస్తుంది. అదే x వాల్యూ అట్ టైమ్ ఈక్వల్స్ టు 1, t ఈక్వల్స్ టు 1 seconds తర్వాత ఏమవుతుందంటే 4 × sin π/2 × 1 ఏమవుతుందంటే sin π/2 అవుతుంది. sin π/2 అంటే sin 90, sin 90 వాల్యూ ఎంత అంటే 1, 4 × 1 ఏమవుతుందంటే 4. ఓకే, ఇప్పుడు నాకు యావరేజ్ వెలాసిటీ, ఫస్ట్ ప్రాబ్లంకి యావరేజ్ వెలాసిటీ ఈక్వల్స్ టు x1 మైనస్ x0 బై, ఓకేనా, టైం 1 మైనస్ 0 ఏమవుతుందంటే నాకు 4 మైనస్ 0/1 అంటే 4 మీటర్ పర్ సెకండ్. క్లియర్గా స్టూడెంట్స్? సిమిలర్గా సెకండ్ ప్రాబ్లం చేయండి. చూడండి, t ఈక్వల్స్ టు 0 నుంచి t ఈక్వల్స్ టు 2 వరకు అన్నాడు. అంటే మనం ఆల్రెడీ x0 కనుక్కున్నాం. x0 ఎంత అంటే 0. అదే మనకు సెకండ్ టైం పీరియడ్ ఏమి అంటే x2 ఏమవుతుంది 4 sin π/2 × 2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయితే x2 వచ్చి 4 sin π. sin π వాల్యూ ఎంత 180 degrees. sin 180 degrees ఎంత అంటే 0 కాబట్టి 4 × 0 మనకి ఏమవుతుందంటే 0 అవుతుంది. ఆ రకంగా యావరేజ్ వెలాసిటీ మనకి x2 మైనస్ x0 బై టైం ఇంటర్వెల్ 2 మైనస్ 0. లేదా స్టూడెంట్స్, ఇప్పుడు మనకేమొచ్చింది 0 మైనస్ 0/2 అంటే 0 మీటర్ పర్ సెకండ్. అంటే యావరేజ్ అంటే డిస్ప్లేస్మెంట్ ఆటోమేటిక్గా 0 కాబట్టి దాని యొక్క వెలాసిటీ కూడా మనకి ఏమైపోతుందంటే 0 అవుతుంది. లేదా స్టూడెంట్స్, నెక్స్ట్ సిమిలర్గా థర్డ్ ప్రాబ్లం కూడా చేసేద్దాం. చూడండి, t ఈక్వల్స్ టు 0 టు t ఈక్వల్స్ టు 3 seconds అన్నాడు. మనకు ఆల్రెడీ x0 ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఇప్పుడు x3 కనుక్కోవాలి. 4 sin π/2 × 3. ఓకేనా, 3π/2 x3. π/2 అంటే 90, 93 ఎంత అంటే 270. 4 sin 270 degrees. లేదా స్టూడెంట్, ఇప్పుడు 270 degrees అంటే దాన్ని నేను 180 + 90 లాగా రాసుకోవచ్చా? ఆల్సిల్వర్ టీ కప్స్ కదా. సైన్ 180 + θ అంటే మనకు థర్డ్ క్వాడ్రంట్లో వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్లో సైన్ అనేది ఎలా ఉంటుందంటే నెగిటివ్ అన్నమాట. కాబట్టి -4 sin 90 degrees. క్లియర్ స్టూడెంట్స్? ఆ రకంగా నాకు x3 ఎంత వచ్చిందంటే -4 sin 90 ఎంత 1 కాబట్టి -4. ఇప్పుడు నాకు యావరేజ్ వెలాసిటీ ఏమవుతుందంటే x3 మైనస్ x0 బై 3 మైనస్ 0. క్లియరా? చూడండి, -4 మైనస్ 0/3 మైనస్ 0 ఓవరాల్ నాకు ఏమొస్తుందంటే -4/3 మీటర్స్ పర్ సెకండ్. క్లియర్గా స్టూడెంట్స్? ఎలా చేయాలో
సిమిలర్ గా ఫోర్త్ ప్రాబ్లం కూడా చేద్దాం చూడండి. t ఈక్వల్స్ టు 0 టు t ఈక్వల్స్ టు 4 సెకండ్స్ అన్నాడు. సేమ్ x0 ఈక్వల్స్ టు 0 వచ్చింది. x4 ఈక్వల్స్ టు 4 sin π/2 ఇంటూ 4. 2 1 is 2 2 అంటే x4 నాకేమొచ్చంటే 4 sin 2π. 2π అంటే 360 degrees. sin 360 degrees ఎంత అంటే 0. కాబట్టి నాకు x4 ఎంత వచ్చిందంటే 0. యావరేజ్ వెలాసిటీ ఇనీషియల్ ఫైనల్ పొజిషన్ అదే కాబట్టి 0 - 0/4 - 0 0/4 ఏమవుతుందంటే 0 మీటర్ పర్ సెకండ్. అంటే ఓవరాల్గా నాకు యావరేజ్ వెలాసిటీ 0 కాకుండా ఎక్కడెక్కడ వచ్చిందంటే ఫస్ట్ కేసులో వచ్చింది, థర్డ్ కేసు. అంటే 2 కేసెస్లో మనకి యావరేజ్ వెలాసిటీ వచ్చింది. రిమైనింగ్ 2 కేసెస్లో మనకి ఎంత వచ్చిందంటే 0 వచ్చింది. ఈ రకంగా యావరేజ్ వెలాసిటీ పైన కూడా న్యూమరికల్స్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి ఈ మోడల్లో కూడా ప్రాబ్లమ్స్ ఒకసారి ట్రై చేయండి. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా. ఇంకా లాస్ట్ ఆఫ్ ఫైనల్ యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ కలిపి ఒక ప్రాబ్లం ఇస్తాను. అది చేసిన తర్వాత లెక్చర్ ఆడి క్లోజ్ చేయాలి. చూడండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ ఆఫ్ ఫైనల్ న్యూమరికల్ చేద్దాం. చూడండి. ఏ పార్టికల్ మూవింగ్ ఆన్ సర్కిల్ విత్ స్పీడ్ ఆఫ్ 14 meters per second ఆన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 7 meters. ఒక 7 meters రేడియస్ ఉండే సర్కిల్ ఒక పార్టికల్ వచ్చి మూవ్ అవుతుంది అనమాట. దట్ విత్ స్పీడ్ ఆఫ్ 14 meters per second. ఫైండ్ యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ ఫ్రమ్ ఏ టు బి. అంటే ఏ నుంచి బికి యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ కనుక్కోమనండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. కానీ అక్కడ ప్రాబ్లమ్ చూసాం అనుకోండి, ద స్పీడ్ ఆఫ్ 14 meters per second. అంటే ఒక ఆబ్జెక్ట్ కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తాను అనుకోండి, అదే మనకి ఏమవుతుందంటే యావరేజ్ స్పీడ్ అవుతుంది. అర్థం చెప్పేది. అంటే ఇప్పుడు యావరేజ్ స్పీడ్ మనకి ఎంత అంటే 14 meters per second. లేదు కదా. వెన్ ఎ బాడీ ఈస్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్, దట్ కాన్స్టెంట్ స్పీడ్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ద యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అనేది ఇప్పుడు ఆ కాన్స్టెంట్ స్పీడ్కి ఈక్వల్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనకు ఎంత వచ్చింది? యావరేజ్ స్పీడ్ 14 meters per second వచ్చేసింది. ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ కనుక్కోవాలి. యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. ఓకేనా. ఇప్పుడు చేంజ్ ఇన్ పొజిషన్ బై టోటల్ టైం. ఇప్పుడు చూడండి, చేంజ్ ఇన్ పొజిషన్ అంటే ఏ దగ్గర ఉండేది బి దగ్గరికి వెళ్ళింది లేదా. ఇది 7 meters, ఇది 7 meters. ఓకేనా. ఇది మనకి ఏమవుతుందంటే √2/7 అవుతుంది. పైథాగరస్ అప్లై చేశాను. ఓకేనా. ఆర్ అయినప్పుడు ఇది ఏమవుతుందంటే √2r అంటే √2 × 7 లేదా. కాకపోతే ఇక్కడ టైం టేకెన్, టోటల్ టైం నాకు తెలియదు. ఓకేనా. ఏ నుంచి బికి వెళ్ళడానికి ఎంత టైం తీసుకుని తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? చూడండి, మనకి యావరేజ్ స్పీడ్ది ఫార్ములా ఇచ్చాడు. ఓకేనా. అంటే యావరేజ్ స్పీడ్ లేకపోతే స్పీడ్, కాన్స్టెంట్ స్పీడ్ రెండు ఒకటే అని చెప్పాను కదా. యావరేజ్ స్పీడ్ లేకపోతే స్పీడ్. స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం. ఓకేనా. ఇప్పుడు నాకేం కావాలి? టైం కావాలి. టైం కావాలన్నప్పుడు ఏం చేయొచ్చు? డిస్టెన్స్ బై స్పీడ్ చేయొచ్చా? అంటే ఇప్పుడు నాకు ఆల్రెడీ స్పీడ్ తెలుసు, డిస్టెన్స్ కనుక్కొని సబ్స్టిట్యూట్ చేసా అంటే ఇది అయిపోతుంది కదా. ఇప్పుడు మొత్తం చూసాం అనుకోండి, ఇక్కడ 90 degrees మనకి ఇచ్చున్నాడు కదా. ఇప్పుడు దీని యొక్క లెంత్ కనుక్కోలేమా? ఈజీ కనుక్కోవచ్చు. డిస్టెన్స్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ఆర్క్. ఆ లెంత్ ఆఫ్ ఆర్క్ ఎంత? 1/4 × 2π. చూడగానే అర్థమవుతుంది. 4 parts వచ్చి ఒక పార్ట్ అన్న కాబట్టి 1/4 × 2π. 2 క్యాన్సల్ ఏమవుతుందంటే πr/2 అవుతుంది. అంటే 22/7 × 2 × రేడియస్ మనకి ఎంత? 7 క్యాన్సల్ అయ్యి 2 1 is 2 11. అంటే నాకు డిస్టెన్స్ ఎంత వచ్చిందంటే 11 వచ్చింది. లేదా స్టూడెంట్స్. అంటే 11 స్పీడ్ నాకు ఎంత? 14 ఇచ్చాడు. 11/14 లేదా స్టూడెంట్స్. కాబట్టి టోటల్ టైం ఏమైనా తీసుకున్నా 11/14. చూడండి, ఇది పైకి వెళ్తే 7√2 × 14/11. ఓకేనా. 14 7 ఎంత? 98/2/11 లేదా స్టూడెంట్స్. ఈ రకంగా కూడా మనకు ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం ఉంటాయి అనమాట. మెయిన్లీ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని పాసిబిలిటీస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూమరికల్స్ చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మనం యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ కంప్లీట్గా డిస్కస్ చేసాము. ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లో ఇన్స్టంటేనియస్ స్పీడ్, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ గురించి డిస్కస్ చేద్దాం.
అవి తెలియాలంటే మనకి డిఫరెన్షియేషన్ అనే కాన్సెప్ట్స్ అని మనకు తెలియాలన్నమాట. కాబట్టి దానిపైన వీడియో చేస్తూ అదేవిధంగా ఇన్స్టంటేనియస్ స్పీడ్, ఇన్స్టంటేనియస్ వెలాసిటీస్ నెక్స్ట్ లెక్చర్లో ఒకసారి డిస్కస్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.